హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఎన్టీ అంటే సైన్స్ అండ్ టెక్కి సంబంధించిన మొత్తం కంప్లీట్ 1 ఇయర్ అంటే జనవరి నుంచి డిసెంబర్ 2025 వరకు జరిగిన మొత్తం కరెంట్ అఫైర్స్ ఒకే దగ్గర తెలుసుకుంటాం. సో ఎస్ఎన్టీ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అండ్ చాలామంది మనం అడిగినప్పుడు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ డే టాపిక్ చేయాలి అని సైన్స్ అండ్ టెక్ అన్నది ఎక్కువ మంది కామెంట్ చేశారనమాట. సో అందుకని ఫస్ట్ దీన్ని తీసుకొచ్చాను. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలన్నది కింద కామెంట్ చేయండి. లైక్ డిఫెన్సా ఏంటి, మిలిటరీ ఎక్సర్సైజెసా, లేకపోతే జిఐ ట్యాక్సా ఏంటి అన్నది కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ ఎక్కువ కామెంట్ చేసింది ఫస్ట్ తీసుకొస్తాను. ఓకే, సో ఈ సిరీస్లో లాస్ట్ 12 months జరిగిన మొత్తం కరెంట్ అఫైర్స్, ఒక టాపిక్ వైజ్ జరిగిన మొత్తం కరెంట్ అఫైర్స్ని ఒకే దగ్గర మీరు చూడొచ్చు అనమాట. సో ఒక రివిజన్ లాగా పనికొస్తుంది అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గరే ఒక టాపిక్కి సంబంధించి ఉంటుంది కాబట్టి 1 year మొత్తం ఎక్కువగా రిటైన్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో ఈ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది, మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మనకు కూడా ఒక మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ని ఇంకా ఫాస్ట్గా మీకు తీసుకురావడానికి. అండ్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీరు ఫ్రీగా అయితే పొందొచ్చు. ఎలాగ ఏంటి అన్నది నేను మధ్యలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నాసా తెలుసు కదా మీకు, మనకి ఇండియాకి ఇస్రో ఎలా అయితే ఉందో అమెరికాకి నాసా అంటారన్నమాట. దానికి కొత్తగా ఒక అడ్మినిస్ట్రేటర్ అంటే హెడ్ లాగా ఆయన పేరేంటి, ఎవరు అపాయింట్ అయ్యారంటే జారెడ్ ఐసాక్ మ్యాన్. ఇండియాస్ ఫస్ట్ 24/7 ఆన్లైన్ కోర్ట్ ఎక్కడ ఏ సిటీలో ఓపెన్ చేశారు అంటున్నారు. కొల్లం. ఎక్కడ ఉంది కొల్లం? కేరళలో అనమాట. సో ఈ కోర్ట్ అన్నది 24/7 డిజిటల్ టూల్స్ని యూజ్ చేసి వర్చువల్ హీరింగ్స్తో వర్క్ అవుతుంది అనమాట. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్టులు మనకి న్యూ జంపింగ్ స్పైడర్స్ని రెండింటిని డిస్కవర్ చేశారు అనమాట. అయితే ఏ స్టేట్లో డిస్కవర్ చేశారు అని అడుగుతున్నారు. మేఘాలయ. ఓకేనా? వాటి పేర్లేంటి? అసిమోనియా డెంటిస్, కాలిటస్ నాంగ్వర్. ఈ రెండింటిని మేఘాలయలో డిస్కవర్ అయితే చేశారనమాట. బీహార్స్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అన్నది ఐఐటి పాట్నాలో ఇనాగ్రేట్ చేశారు. దాని పేరేంటంటున్నారు? పరం రుద్ర అనమాట. ఓకే, ఇంకా మీకు వేరేవి కూడా ఇచ్చామన్నమాట. ఐఐటి గౌహతికి సంబంధించిన సూపర్ కంప్యూటర్ పేరేంటి? పరం కామ్రూప్. అలాగే ఐఐటి ఖరగ్పూర్కి సంబంధించి శక్తి, అలాగే బెంగళూరు సంబంధించి ప్రవీగ, అలాగే రూర్కి సంబంధించి గంగా, అలాగే మనకి ఎన్ఐటి. ఇది చూడండి, మిగతా అన్ని ఐఐటి అయితే ఇది ఎన్ఐటి తిరుచిరపల్లి తమిళనాడు పోరూల్. ఓకేనా? అన్నీ కూడా పరం. ఓకే, నెక్స్ట్ సంచార్ సాతి. ఇది ఒక సైబర్ సెక్యూరిటీ యాప్ అనమాట. ఇది మనకి ఏంటంటే డిజిటల్ ఐడెంటిటీ అండ్ ఫ్రాడ్స్ని రిపోర్ట్ చేయడానికి మనకి ఈ యాప్ ఉంది. దీన్ని ఏ డిపార్ట్మెంట్ డెవలప్ చేసిందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డెవలప్ చేసింది. దీని ద్వారా ఏంటంటే యూజర్స్ వాళ్ళ యొక్క డిజిటల్ ఐడెంటిటీ మొబైల్ కనెక్షన్స్కి లింక్ అయి ఉంటుంది కదా, దాన్ని అండ్ ఫ్రాడ్స్ ఏమైనా జరిగితే మిస్యూజ్ ఆఫ్ మొబైల్ నెంబర్స్ ఉన్నా ఇక్కడ మనకి రైజ్ చేయొచ్చు అనమాట, రిపోర్ట్ చేయొచ్చు. మీకు మామూలుగా హార్ట్ స్టంట్ గురించి వినుంటారు. స్టెంట్ బైపాస్ ఆపరేషన్ అంటారు కదా, అలాగే ఇండియాలో ఫస్ట్ టైం బ్రెయిన్ స్టెంట్ అన్నది జరిగిందనమాట. ఏ ఇన్స్టిట్యూషన్ చేసిందంటే ఎయిమ్స్ ఢిల్లీ. సో ఈ స్టెంట్ అంటే ఏం లేదు, ఈ బ్లడ్ వెజల్స్ మూసుకుపోతాయి కదా, వాట్ ఎవర్ రీజన్ వల్ల అది మూసుకుపోతే దానిలో ఒక స్మాల్ మెటాలిక్ ట్యూబ్ అన్నది పెడతారు. సో దట్ అది మూసుకోకుండా ఫ్లో అనేది బ్లడ్ ఫ్లో కరెక్ట్గా అయ్యేలాగా. సో దాన్నే స్టెంట్ అంటారు. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ డీప్ సీ మెరైన్ మైక్రోబియల్ రీసెర్చ్ ఫెసిలిటీ ఏ స్టేట్లో డెవలప్ చేస్తున్నారు? సో ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇది ఈ ఫెసిలిటీని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. సో ఇదేంటి? డీప్ సీలో సముద్ర సూక్ష్మజీవుల యొక్క పరిశోధన కోసం. ఓకే, నెక్స్ట్ బ్లూ బర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ శాటిలైట్. ఇది ఏ కంట్రీకి చెందింది అని అడుగుతున్నారు. సో ఇది యుఎస్ఏకి చెందిన ఒక కమర్షియల్ శాటిలైట్ అనమాట. ఓకే, కమ్యూనికేషన్ శాటిలైట్. దీన్ని మనం ఇస్రో తరపున పంపించాం అనమాట. LVM-3 బాహుబలి రాకెట్ అంటారు దాన్ని. సో దాని నుంచి పంపించాం లోయర్ ఎర్త్ ఆర్బిట్లోకి. సో LVM-3 రాకెట్ ద్వారా ఇప్పటిదాకా మనం పంపిన హెవీయెస్ట్ పేలోడ్ కూడా ఇదే. ఓకే, నెక్స్ట్ శాంతి బిల్ 2025 బిల్ కింద ఏ రెగ్యులేటరీ బాడీకి స్టాట్యుటరీ స్టేటస్ ఇచ్చారు అని అడుగుతున్నారు. అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీకి ఇచ్చారనమాట. ఎందుకంటే ఇప్పుడు అది మనకి డైరెక్ట్లీ ఆన్సరబుల్ టు పార్లమెంట్, అలాగే న్యూక్లియర్ సేఫ్టీ గురించి ఇంకా స్ట్రెంథెన్ చేయడానికి ఇచ్చారు. ఈ శాంతి బిల్ అంటే ఏంటి అసలు అంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. న్యూక్లియర్ ఎనర్జీని ఎలా పడితే అలా కాదు, సస్టైనబుల్గా
మన అడ్వాన్స్మెంట్కి వాడుకోవాలి అన్నట్టు తీసుకొచ్చారనమాట. నెక్స్ట్, ఇండియన్ రైల్వేస్ ఐఐటితో పార్ట్నర్ అయ్యి దృష్టి అనే సిస్టమ్ని డెవలప్ చేశారు అంటున్నారు. సో ఐఐటి గౌహతి దీని ద్వారా ఏంటంటే బేస్డ్ మానిటరింగ్ సిస్టమ్ డెవలప్ చేశారనమాట. అంటే రైల్వే అసెట్స్ కానీ ఆపరేషన్స్ రియల్ టైంలో ఎలా వర్క్ అవుతున్నాయి అన్నది మానిటర్ చేయటానికి. ఇండియాస్ ఫస్ట్ 64-bit 1 GHz చిప్ ధ్రువ్ 64 అన్నది ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది. వెరీ ఇంపార్టెంట్. ఇది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీడాక్ డెవలప్ చేసింది అనమాట. అంటే మన సెల్ఫ్ ఇండిజినస్ ప్రాసెసర్ని డెవలప్ చేసాం మనం. అది కూడా 64-bit 1 GHzది. ఇది మనకి చాలా ఇండస్ట్రీస్లో మనం వాడుకోవచ్చు, మల్టీపర్పస్ యూజ్. ఇది ఇంతకుముందు మనం ఇలాంటి ప్రాసెసర్స్ చేసాం, బట్ స్పెసిఫిక్ డొమైన్ కోసం. ఇది మాత్రం మల్టీపర్పస్ అనమాట. అండ్ మనం ఫర్దర్గా నెక్స్ట్ తీసుకురాబోతున్న దాని పేర్లు ధనుష్ అండ్ ధనుష్ ప్లస్ అనమాట. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ నావిగేషన్ ఇన్నోవేషన్ హబ్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి తిరువనంతపురం. అండ్ దాని పేరేంటి? అనంత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్. ఇది మనకి అనంత్ టెక్నాలజీస్ వాళ్ళు సెటప్ చేశారు. ఇండిజినస్గా మన నావిగేషన్ టెక్నాలజీస్, నావిగేషన్ అంటే లైక్ గూగుల్ మ్యాప్స్ ఉంది కదా, అది నావిగేషన్ అలాగా. సో వాటిని బూస్ట్ చేయడానికి మన సొంతంగా, గూగుల్ మ్యాప్స్ అన్నది యూఎస్ఏది, జీపీఎస్ అన్నది యూఎస్ఏది, మనకి మన సొంతంగా అనమాట. దాన్ని బూస్ట్ చేయడానికి. అంటే దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరు? వి నారాయణ్, ఇస్రో చైర్మన్ ఇనాగ్రేట్ చేశారు. నేషనల్ క్వాంటమ్ హబ్, నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా ఇన్స్టిట్యూట్ ఇనాగ్రేట్ చేసింది అని అడుగుతున్నారు. ఐఐటి మెడ్రాస్. కెనబినాయిడ్ హైపర్మిసిస్ సిండ్రోమ్, ఈ డిసీజ్ అన్నది దేని వల్ల ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. మనకి ఇది లాంగ్ టర్మ్ క్యానబీస్ యూజ్, అంటే గంజాయి ఉంటుంది కదా, దాన్ని లాంగ్ టర్మ్ యూజ్ చేసే వ్యక్తుల్లో కనిపిస్తుందంట. అండ్ ఇది ఎవరు మనకి గుర్తించింది? WHO అండ్ CDC. ఇక్కడ మనకి సివియర్ అండ్ రికరెంట్ వామిటింగ్ జరుగుతుంది ఇందులో. విచ్ బెంగళూరు బేస్డ్ స్టార్ట్అప్ హ్యాస్ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇండిజినస్ 1.5 Tesla MRI స్కాన్. మన ఇండిజినస్ అంటే మన సొంతంగా 1.5 Tesla MRI స్కాన్ ఎవరు, బెంగళూరు బేస్డ్ స్టార్ట్అప్ డెవలప్ చేసిందని అడుగుతున్నారు. దాని పేరు వోక్సెల్ గ్రిడ్స్. దీన్ని మనకి జోహో బ్యాక్ చేస్తుంది. జోహో అనేది ఒక కంపెనీ, అది బ్యాక్ చేస్తుంది అనమాట. ఇందులో మనకి ఏంటంటే స్పెషాలిటీ, హీలియం ఫ్రీ డ్రై మ్యాగ్నెట్ డిజైన్ వాడారు అనమాట. సో దట్ మనం ఇంపోర్టెడ్ లిక్విడ్ హీలియం డిపెండెన్సీ తగ్గించుకోవచ్చు. అంటే మనం దీనిలో వాడే హీలియం కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే హీలియం ఫ్రీ వాడాం కదా. అలాగే మనకి ఇది 40% చీపర్ అనమాట బయట మనం ఇంపోర్ట్ చేసుకునే MRI మిషన్స్తో పోలిస్తే. అండ్ ఇది ఫస్ట్ యూనిట్ ఎక్కడ ఇన్స్టాల్ చేశారు? చంద్రపూర్ క్యాన్సర్ ఫౌండేషన్, నాగ్పూర్, మహారాష్ట్రలో ఇన్స్టాల్ చేశారు. నాసాకి చెందిన మ్యావిన్ మిషన్, దీని యొక్క కాంటాక్ట్ అన్నది రీసెంట్గా కోల్పోయింది. అయితే అసలు ఈ మిషన్ దేనికోసం అన్నది అడుగుతున్నారు. అండ్ ఏ ప్లానెట్ కోసం అంటే మార్స్ అనమాట. మార్స్ యొక్క అప్పర్ అట్మాస్ఫియర్ని స్టడీ చేయడం కోసం పంపించారు. ఇది 2013లో లాంచ్ చేస్తే 2014కి అక్కడ ఆర్బిటింగ్ స్టార్ట్ అయిందనమాట. అయితే ఇక్కడ మనకి ఈ అప్పర్ అట్మాస్ఫియర్ని స్టడీ చేసి సోలార్ విండ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి మార్స్ అట్మాస్ఫియర్లో అన్నది కనుక్కోవడం అన్నది ఇక్కడ మెయిన్ గోల్ దీనికి. ఓకే, నెక్స్ట్, ఇండియా యొక్క ఫస్ట్ ఫుల్లీ ఇండిజినస్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్డ్ ప్యాసింజర్ వెజల్ లాంచ్డ్ ఇంటూ కమర్షియల్ సర్వీస్ ఏది అని అడుగుతున్నారు, ఏ సిటీలో అని అడుగుతున్నారు. సో వారణాసిలో ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్ అంటే మన సొంత హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ ప్యాసింజర్ వెజల్, ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్ని కమర్షియల్ సర్వీసెస్కి లాంచ్ చేశారు అనమాట. ఎవరు ఇది ఫ్లాగ్ ఆఫ్ చేసింది? సర్బానంద్ సోనోవాల్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్. ఇది ఎవరు తయారు చేశారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ తయారు చేస్తుంది. సో ఇక్కడ మనకి ఈ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పొల్యూషన్ ఏమి ఉండదు, దీనిలో మనకి స్మోక్ అలాంటివి ఏం రిలీజ్ అవ్వదు, వాటర్ రిలీజ్ అవుద్ది ఎమిషన్ కింద. సో అది బెనిఫిట్. రీసెంట్గా ఒక ఐఐటి ఒక AI ఏజెంట్ని డెవలప్ చేసింది, ఐలా దాని పేరు, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ల్యాబొరేటరీ ఏజెంట్. ఇదేంటి చేస్తుందంటే ఆ AI ఏజెంటే సొంతంగా రియల్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని అది కండక్ట్ చేయగలదు ల్యాబ్లో. ఇది ఎవరు చేశారంటే IIT ఢిల్లీ డెవలప్ చేసింది. ఓకే, దాని సొంతంగా అదే రియల్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేయగలదు అనమాట. ఇది మెడికల్ ఫెసిలిటీలో ITVI SMA జీన్ థెరపీ అన్నది అందించబడింది అని అడుగుతున్నారు. సో ఇది మనకి షేక్ ఖలీఫా మెడికల్ సిటీ అబుదాబీలో అయితే చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ITVI SMA అంటే ఏం లేదు, 1 టైం జీన్ రీప్లేస్మెంట్ థెరపీ. దీనిలో జీన్ అన్నది 1 టైం మారుస్తారు అనమాట. సో దట్ ఏంటి, SMN1 జీన్ అని ఉంటుంది, దాన్ని రీప్లేస్ చేస్తారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే స్పైనల్ మస్క్యులర్ ఎట్రోపీ అనే డిసీజ్ ఉంది కదా,
అది పెరగకుండా అక్కడతో ఆ ప్రాబ్లం క్యూర్ అయ్యేలాగా ఇది మనకి చేస్తుంది. డైరెక్ట్గా జీన్ లెవెల్ ద్వారా జీన్లో చేంజెస్ ద్వారా రీప్లేస్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఈ డిసీజ్కి క్యూర్ లాగా పనిచేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇండియాకి చెందిన ఆస్ట్రోనమర్స్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని యూజ్ చేసి ఒక కొత్త స్పైరల్ గెలాక్సీని డిస్కవర్ చేశారు. దాని పేరేంటంటే అలకనంద. అండ్ వాళ్ళ పేర్లు రిషి జైన్, యోగేష్ వడేడకర్. అండ్ ఈ అలకనంద 1.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంట. నెక్స్ట్ మహాక్రైమ్ ఓఎస్ అనే ఒక ఏఐ ప్లాట్ఫామ్ని ఏ కంపెనీ లాంచ్ చేసింది మహారాష్ట్ర గవర్నమెంట్తో కలిపి అని అడుగుతున్నారు. సో ఇది మైక్రోసాఫ్ట్ అనమాట. సో మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ పార్ట్నర్షిప్ విత్ మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది మహాక్రైమ్ ఓఎస్ అన్నది. సో పోలీసులకి క్రైమ్ డేటా ఐడెంటిఫై ప్యాటర్న్స్ వాటిలో ఉపయోగపడుతుంది అనమాట ఈ ఓఎస్ అన్నది. హన్సా 3 NG రీసెంట్గా దీన్ని ఆవిష్కరించారంట. అయితే అంటే ఏంటి ఈ కింద ఇచ్చిన ఆప్షన్లో ట్రైనింగ్ జెట్టా లేకపోతే 2-సీటర్ ట్రైనరా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్టా ఏంటని అడుగుతున్నారు. సో హన్సా 3 NG అన్నది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఆల్ కంపోజిట్ 2-సీటర్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా, ఇలాంటి యొక్క ఎయిర్ క్రాఫ్ట్ అనమాట అది. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ జితేందర్ సింగ్ ఈయన ఆవిష్కరించారు దీన్ని. నెక్స్ట్ ధ్రువ అనే ప్లాట్ఫామ్ని ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ లాంచ్ చేసింది. అసలు ధ్రువ అంటే ఏంటి? డిజిటల్ హబ్ ఫర్ రెఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రస్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఇండివిజువల్కి యూనిక్ అడ్రస్ అన్నది వర్చువల్ అడ్రస్ అన్నది ఇస్తారు. అలాగే ఇండివిజువల్ కావచ్చు, బిజినెస్ అయినా ఏదైనా ఎంటిటీ అయినా యూనిక్ వర్చువల్ అడ్రస్ అన్నది ఇస్తారు మనకి ఇందులో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసి. సో దట్ అడ్రస్ వెరిఫికేషన్స్కి, డెలివరీకి, లొకేషన్ బేస్డ్ సర్వీసెస్కి ఇంకా ప్రెసైజ్గా వర్క్ అవుద్ది అనమాట. మైత్రి 2 పోలార్ రీసెర్చ్ స్టేషన్ ఏ లొకేషన్లో మనం స్థాపించబోతున్నాం అన్నది అడుగుతున్నారు. సో ఇది ఈస్ట్ అంటార్కిటికా. ఓకే, ఆల్రెడీ మైత్రి 1 ఉంది, ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేస్తూ మైత్రి 2ని లాంచ్ అయిపోతుంది అనమాట. ఇది 2032కి కంప్లీట్ అవుతుంది. అదే ప్లేస్లో ఆల్రెడీ మనకి భారతి అలాగే గంగోత్రి ఇట్లాంటి స్టేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ దక్షిణ గంగోత్రి అయితే డీకమిషన్ అయిపోయింది, అంటే ప్రజెంట్ వర్కింగ్లో లేదు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్క క్వశ్చన్కి సంబంధించి దాని ఇంపార్టెన్స్కి తగ్గట్టు దాని చుట్టూరా ఉన్న స్టాటిక్ డేటాతో పాటు ఏమేం పాయింట్స్ ఇంపార్టెంటో మొత్తం కవర్ చేస్తూ అది కూడా బైలింగ్వల్గా మనం ఇదైతే చేస్తున్నాం అనమాట. సో ఎవరైతే ఇంకా లైక్ చేయడం మర్చిపోయారో ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేసి హై పాయింట్స్ ఇచ్చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రీగా, అండ్ దీన్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో కంప్లీట్గా దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఈ పీడిఎఫ్స్ ప్రింట్అవుట్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇక్కడ కోర్స్ ఈ ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని ఈ థంబ్నెయిల్ ఉన్న కోర్స్ అన్నది మన యాప్లో కనబడుతుంది అనమాట. ఫ్రీ కోర్స్ ఇది, జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవటమే. సో దానిలోకి వెళ్ళిపోతే మీకు ఫ్రీగా ప్రతి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ విత్ పీడిఎఫ్ అండ్ దాంతోపాటు దానికి సంబంధించిన టెస్ట్ ఉంటుంది. అండ్ పీడిఎఫ్స్ బైలింగ్వల్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు దాన్ని ప్రింటబుల్ వర్షన్ అంటే తక్కువ పేజీల్లో ప్రింట్ వచ్చేలాగా, ఎందుకంటే మళ్ళీ ప్రింట్ ఎక్కువ పేజీలు అయితే కొంచెం మనీ ఎక్కువ అవుతుంది కాబట్టి తక్కువ పేజీల్లో ప్రింట్ వచ్చేలాగా కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ వర్షన్ కూడా దొరుకుద్ది, జస్ట్ యూజ్ చేసుకున్నా. దాంతోపాటు మీకు ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఉపయోగపడేలాగా రైల్వేకి సంబంధించి మన దగ్గర చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో క్లాసెస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి, డెమోస్ చూడండి. చాలా చాలా తక్కువ ప్రైస్కి ఏఎల్పి టెక్నీషియన్, గ్రూప్ డి అన్నీ దొరుకుతాయి. పర్టికులర్గా నేను ఆల్రెడీ ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, ఎన్టీపీసీ క్లియర్ చేశాను. అండ్ మన దగ్గర క్లాసెస్ చెప్పిన మిగతా వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు అండ్ దాంతోపాటు మల్టిపుల్ జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు దొరుకుతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే గ్రూప్ డి జరుగుతుంది కదా, ఫస్ట్ అయితే మీరు కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి గ్రూప్ డికి సంబంధించి. అండ్ ఇప్పుడు మీకు ఏఎల్పి టెక్నీషియన్కి సంబంధించి కూడా ఏఎల్పికి కూడా మన దగ్గర ఫుల్ క్లాసెస్ అయితే ఉంటాయి. లైక్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా వస్తుంది ఇందులో మీకు CBT 2ది. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి కూడా ఎక్కువ టైం లేదు కదా, దానికి సంబంధించిన కోర్స్ ఉంది. అండ్ కూపన్ కోడ్ SARA అని వాడండి, ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది కదా, ఇంకా తక్కువ ప్రైస్కి మీరు కొనుక్కోవచ్చు. లేదు మొత్తం అన్నిటికీ అంటే గ్రూప్ డికి, టెక్నీషియన్కి, ఏఎల్పికి సంబంధించిన కోర్స్ మొత్తం కావాలి అనుకుంటే కూడా మీకు ఆల్ కంప్లీటెడ్ రైల్వే కాంబో ఉంటుంది. మనం ఇప్పటిదాకా ఏమేమి కోర్సెస్ లాంచ్ చేసామో అన్నీ
అక్కడ మీరు చూడవచ్చు అనమాట ఒకే దగ్గర. అండ్ అలాగే ఫిట్టర్ సంబంధించిన ట్రేడ్ కూడా ఉంది, చూడండి. ఓకే, సో డెఫినెట్గా మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ క్లియర్ చేసాం, ఏదో చెప్పేయటం కాదు, ఆల్రెడీ క్లియర్ చేసిన వాళ్ళు కాబట్టి మనకు అసలు ఎలా ఉంటుంది ఏంటి ఎగ్జామ్ రియల్ టైం తెలుసు కాబట్టి రియల్ టైం వాళ్ళు అడిగే విధంగా మనం అయితే గైడ్ చేస్తూ వీడియోస్ అయితే చేసామన్నమాట. తప్పకుండా యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ RLV LEX-4 టెస్ట్ ఫుల్లీ అటానమస్ ల్యాండింగ్ అన్నది ఏ లొకేషన్లో జరిగింది? ఇదేంటంటే ఒక రీయూజబుల్ రాకెట్ అనుకోవచ్చు. ఇది ఎక్కడ మనకి ల్యాండింగ్ అన్నది అచీవ్ చేశారంటే ఫుల్లీ చిత్రదుర్గ అనే ప్లేస్లో. రీయూజబుల్ స్పేస్ ప్లేన్ అనమాట ఇది. సో స్పేస్ ఎక్స్లో లాగా మళ్ళీ అదే రాకెట్ని యూజ్ చేస్తే అనుకున్నట్టు. సో దట్ ఏంటంటే లాంచ్ కాస్ట్ అన్నది తగ్గుతుంది. స్కై రూట్ ఏరోస్పేస్ ఫస్ట్ ఆర్బిటల్ రాకెట్ యొక్క పేరు ఏంటంటున్నారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పేరు వచ్చేటప్పటికి విక్రమ్-1. ఆల్రెడీ విక్రమ్-S కూడా ఇదే కంపెనీ లాంచ్ చేసింది. అది సబ్ ఆర్బిటల్ రాకెట్. ఇప్పుడు మాట్లాడుతుంది ఆర్బిటల్ రాకెట్. ఆర్బిటల్ రాకెట్ పేరు విక్రమ్-1 అనమాట. ఓకే, ఇది PM మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడి నుంచి? ఇన్ఫినిటీ క్యాంపస్ హైదరాబాద్ నుంచి. ఓకే, వర్చువల్గా ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఈ స్కై రూట్ అనేది ప్రైవేట్ ఇండియన్ స్పేస్ లాంచ్ కంపెనీ. దీని ద్వారా ఏంటంటే ఎర్త్ ఆర్బిట్లో పేలోడ్స్ని మనం ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ ఏ మోడల్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఒక బెంచ్ మార్క్ IND-QA అనే బెంచ్ మార్క్ ఒకటి 2025లో లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు, దేనికోసం లాంచ్ చేశారు? ఇది ఇండియన్ లాంగ్వేజ్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్లో ఎలా పర్ఫామ్ చేస్తుందన్న బెంచ్ మార్క్ అనమాట. ఇది లాంచ్ చేసింది OpenAI, అంటే ChatGPTకి సంబంధించిన పేరెంట్ కంపెనీ. SAESI అన్నది ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ లెవెల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ MRO ఫెసిలిటీ. ఇది డెవలప్ చేసింది ఏ కంపెనీ అని అడుగుతున్నారు. సాఫ్రాన్, మనకి ఇంతకుముందు కూడా వచ్చింది. సాఫ్రాన్ ఫ్రెంచ్ కంపెనీ. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీస్ ఇండియా, SAESI అంటే. సో ఇందులో మనకి మెయింటెనెన్స్, MRO అంటే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్స్ జరుగుతుంది. ఎక్కడుంది, ఎక్కడి నుంచి చేస్తున్నారంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్. నెక్స్ట్ నిసార్ మిషన్ ఎప్పటి నుంచి ఆపరేషన్లోకి వస్తుంది? నిసార్ అన్నది నాసా ఇస్రోకి సంబంధించిన SAR మిషన్. ఇది 7th నవంబర్ నుంచి ఆపరేషన్లోకి అయితే రాబోతుంది. ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఈ నిసార్ అన్నది రాడార్ శాటిలైట్ విత్ డ్యూయల్ బ్యాండ్ కెపాసిటీ ఉంటుంది. ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, ఇట్ ఆపరేట్స్ ఇన్ L and S బ్యాండ్స్. అడగచ్చు ఏ బ్యాండ్లో వర్క్ అవుతుందని. ఇది క్లైమేట్ అబ్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్కి పనికొస్తుంది. ఆధార్ బయోమెట్రిక్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ అన్నది పైలట్గా AI బేస్డ్ ఫింగర్ ప్రింట్స్ అండ్ ఐరిస్ క్యాప్చర్ అన్నది ఏ ఏజ్ గ్రూప్లో మొదలు పెట్టారు అని అడుగుతున్నారు. 5 to 15 years మధ్యలో వాళ్ళకి పైలట్ ప్రాజెక్ట్గా మొదలుపెట్టారు. రీసెంట్గా గూగుల్ మనకి AI డేటా సెంటర్స్ని స్పేస్లో లాంచ్ చేసిందనమాట, ఒకటి ఎక్స్పెరిమెంట్ లాగా. దాని పేరు ప్రాజెక్ట్ సన్ క్యాచర్. అంటే ఎర్త్లో మాత్రమే కాకుండా బియాండ్ ఎర్త్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, కంప్యూటింగ్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని ఎక్స్పెరిమెంట్గా ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ ఆంకో మార్క్ AI టూల్ క్యాన్సర్ బిహేవియర్ని ప్రిడిక్ట్ చేస్తుందంట. అయితే దీన్ని ఎవరెవరు కలిసి ఏ ఇన్స్టిట్యూషన్స్ కలిపి డెవలప్ చేసాయి అంటున్నారు. SN బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్ కోల్కతా, అలాగే అశోక యూనివర్సిటీ సోన్పత్, ఈ రెండు కలిపి జాయింట్గా డెవలప్ చేసాయి. ఇది ఒక AI టూల్ అనమాట. సో క్యాన్సర్ బిహేవియర్ని ప్రిడిక్ట్ చేసే విధంగా కనిపెట్టారు. నెక్స్ట్ ఫస్ట్ ప్రైవేట్లీ బిల్ట్ PSLV అన్నది 2026లో ఏ శాటిలైట్ని ప్లాన్ చేస్తున్నారు లాంచ్ చేయటాక అంటున్నారు. ఓషన్ శాట్ EOS-07ని లాంచ్ అయిపోతుంది. ఈ ప్రైవేట్ శాటిలైట్ హాల్ అండ్ HNT కలిపి మనకి డెవలప్ చేశారు. నెక్స్ట్ తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్ని లాంచ్ చేశారు. అయితే ఏ సిటీలో అంటున్నారు. సో ఆబ్వియస్లీ ఏ సిటీలో చేస్తారు, హైదరాబాద్. అండ్ ఇందులో పార్ట్నర్స్ ఎవరెవరు ఉన్నారు? IIT హైదరాబాద్, బిట్స్ పిలాని, ISB, గూగుల్, మైక్రోసాఫ్ట్. ఇదేంటంటే విజన్ టాప్ 20 గ్లోబల్ AI హబ్స్గా మార్చాలి తెలంగాణని, హైదరాబాద్ని బై 2035 కల్లా అని. చైనా డెవలప్డ్ డీప్ సీ ఆల్ వెదర్ ఫ్లోటింగ్ ఫెసిలిటీ ఒకటి డెవలప్ చేసింది. అయితే దీనికి వరల్డ్స్ ఫస్ట్ ఏంటి, ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో అండర్ గ్రౌండ్ టన్నెల్ సిటీయా, సోలార్ పవర్డ్ డిజర్ట్ పోర్టా ఏంటి అంటున్నారు. ఇదేంటంటే న్యూక్లియర్ రెసిస్టెంట్ ఆర్టిఫిషియల్ ఫ్లోటింగ్ ఐలాండ్. సో అంటే మీరు న్యూక్లియర్ రేడియేషన్ని కూడా తట్టుకునే ఒక ఫ్లోటింగ్ ఐలాండ్ని వీళ్ళు కనిపెట్టారు అనమాట. సో అదే కాకుండా ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కూడా లాంచ్ చేశారు. దాని పేరు ఫూజియాన్. ఒక బెంగళూరు బేస్డ్ స్టార్టప్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ని తయారు చేశారు. 25 qubits QPU. ఓకే, దాని పేరు, కంపెనీ పేరు అంటే QPI AI. ఓకే, ఇది పై అనమాట, PI అనకూడదు. ఇది పై సింబల్ తెలుసు కదా, అది
క్యూపై ఏఐ. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నది నార్మల్ కంప్యూటింగ్ కన్నా చాలా ఫాస్ట్గా ఉంటుంది. నెక్స్ట్, వాట్స్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ CRISPR బేస్డ్ జీన్ థెరపీ ఫర్ సికిల్ సెల్ డిసీజ్. సికిల్ సెల్ డిసీజ్ని నయం చేయటానికి ఇండియాస్ ఫస్ట్ సొంతంగా తయారు చేశారంట CRISPR బేస్డ్ జీన్ థెరపీ. దాని పేరు ఏంటంటున్నారు, దాని పేరు బిర్సా 101 అని పెట్టారనమాట. ఎందుకంటే బిర్సా ముండా భగవాన్ ఉన్నారు కదా, సో ఆయన 150th బర్త్ యానివర్సరీలో భాగంగా November 15th ఆయన బర్త్ యానివర్సరీ, అందుకని ఆ పేరు అయితే పెట్టారు. ఎవరు డెవలప్ చేశారు? ఇమ్యూనో ACT బాంబే బేస్డ్ స్టార్టప్. ఇది IIT బాంబే స్టార్టప్. ఎవరు లాంచ్ చేశారంటే యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేందర్ సింగ్. రియల్ క్రాఫ్ట్ పోర్టల్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ ఆఫ్ ఫిషింగ్ వెజల్స్ని ఎవరు డెవలప్ చేశారు? ఏ బాడీ అంటే ఎవరు చేస్తారు? దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏది? డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. సో ఇది ఒక ఆన్లైన్ పోర్టల్. అక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ ఫిషింగ్ క్రాఫ్ట్కి సంబంధించి లేదా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్కి సంబంధించి అక్కడ చేసుకోవచ్చు. ఏ స్టేట్ మనకి స్టార్లింక్తో టైఅప్ అయ్యి డిజిటల్ మహారాష్ట్ర మిషన్ అన్నది లాంచ్ చేశారు. ఇక్కడే తెలిసిపోతుంది ఏ స్టేట్ అన్నది. సో అంత ఈజీగా ఇవ్వరు, బేసిక్గా దానిలో ఏ కంపెనీ అని అడుగుతారు, అలా అనమాట. సో మహారాష్ట్ర మనకి స్టార్లింక్తో టైఅప్ అయ్యి సో ఇంటర్నెట్ సర్వీసెస్ అక్రాస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ రూరల్ ఏరియాస్లో కూడా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారన్నమాట. అండ్ ఈ స్టార్లింక్ ఎవరి కంపెనీ? స్పేస్ ఎక్స్ కంపెనీ. క్వాంటమ్ డైమండ్ మైక్రోస్కోప్ అన్నది ఏ ఇన్స్టిట్యూషన్ కనిపెట్టింది అది డెవలప్ చేసిందంటే IIT బాంబేకి సంబంధించిన PQS గ్రూప్. ఇది మనకి న్యూరో సైన్స్ రీసెర్చ్లో కానీ, మైక్రో ఎలక్ట్రానిక్స్, చిప్ డయాగ్నోస్టిక్స్లో, అలాగే బ్యాటరీ అండ్ డివైస్ టెస్టింగ్లో ఉపయోగపడుతుంది. సో ఆ లెవెల్ మైక్రోస్కోప్ అనమాట ఇది. నెక్స్ట్, CRT థెరపీ వర్క్స్ బై మాడిఫైయింగ్ విచ్ సెల్స్. ఏ సెల్స్ని మాడిఫై చేసి CRT థెరపీ వర్క్ అవుద్ది అంటున్నారు. ఇది బేసిక్గా పేషెంట్ యొక్క T సెల్స్ ఉంటాయి కదా, వాటిని మాడిఫై చేస్తారు. సో ఈ CRT అంటే ఏంటి అసలు? కైమరిక్ యాంటీజెన్ రెసిప్టర్ T సెల్స్ థెరపీ. పేషెంట్ యొక్క ఓన్ T సెల్స్ని మాడిఫై చేస్తారు సచ్ దట్ ఆ T సెల్స్ రికగ్నైజ్ అండ్ అటాక్ క్యాన్సర్ సెల్స్ని రికగ్నైజ్ చేసి అటాక్ చేసే విధంగా. ఇప్పుడు అసలు ఆ టాపిక్ ఎందుకు వచ్చిందంటే నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ CRT థెరపీ ఒకటి తీసుకొచ్చారు కదా, సో దాని పేరు ఏంటి అంటే నెక్స్ట్ CR19 ఓకేనా దాని పేరు. ఇది కూడా ఇమ్యూనో యాక్ట్. అండ్ ఇది మనకి ఎవరు సపోర్ట్తో డెవలప్ చేశారు? DBT అండ్ BIRAC. DBT అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ట్రైబల్ ఫోకస్డ్ జెనోమ్ సీక్వెన్సింగ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది ఏ స్టేట్ అంటున్నారు? దాని పేరు కూడా చెప్పారు, ట్రైబల్ జెనోమ్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. సో ఇది లాంచ్ చేసింది గుజరాత్ అనమాట. ఇక్కడ మనకి అక్రాస్ 17 డిస్ట్రిక్ట్స్లో 2000 జినోమ్స్ని టార్గెట్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా. సో దీని ద్వారా ఏంటంటే సికిల్ సెల్, అనేమియా, తలసేమియా ఇటువంటివి తగ్గించడానికి వాటికి సంబంధించిన సొల్యూషన్ లాగా లాంచ్ చేశారు. నెక్స్ట్, కర్ణాటక QOPC అని ఒక పీసీని లాంచ్ చేశారు. అఫోర్డబుల్ ఏ రెడీ కంప్యూటర్ ఇది అనమాట. దీని ప్రైసింగ్ ఎట్లా పెట్టారంటే 18,999. ఓకే, ఇది స్టేట్ డైరెక్ట్ కర్ణాటక స్టేట్కి సంబంధించిన ఎలక్ట్రానిక్స్ విభాగం వాళ్ళే, కియోనిక్స్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇది ఒక 64-bit క్వాడ్ కోర్ RISC-V ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ లైనెక్స్ బేస్డ్ OS ఉంటుంది, విండోస్ ఉండదు. అలాగే ఇండియాస్ ఫస్ట్ MWH స్కేల్ వెనేడియం రెడాక్స్ ఫ్లో బ్యాటరీ అన్నది ఇనాగ్రేట్ అయితే చేశారు. ఎక్కడ? ఇది వచ్చేటప్పటికి NTPC నేత్ర గ్రేటర్ నోయిడాలో. అండ్ కెపాసిటీ కూడా ఇచ్చారు 3 మెగావాట్ అవర్. ఇక్కడ మనకి వెనేడియం అయాన్స్ని యూజ్ చేశారు ఇందులో డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్లో. దీనివల్ల ఏంటంటే ఇది చాలా ఎక్కువగా స్కేల్ చేయొచ్చు, లాంగ్ డ్యూరేషన్ స్టోర్ చేసుకోవచ్చు దీనిలో. అండ్ ఇంకా చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చైనా థోరియం మాల్టన్ సాల్ట్ రియాక్టర్ యూజ్ చేసి థోరియంని ఏ ఐసోటోప్గా మారుస్తాలో సక్సెస్ అయింది అంటున్నారు. సో బేసిక్గా ఇది యురేనియం 233కి మారుస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ సక్సెస్ఫుల్ కన్వర్షన్ ఆఫ్ థోరియం టు యురేనియం U33. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది మనకి న్యూక్లియర్ ఎనర్జీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇందులో మనకి కూలెంట్ అన్నది వాటర్ ఉండదు, మాల్టన్ సాల్ట్ని యూజ్ చేస్తారు కూలెంట్గా. అండ్ ఈ థోరియం ఎక్కువ రిజర్వ్స్ ఎక్కడుంది వరల్డ్లో అంటే మన ఇండియాలో ఉందన్నమాట. అలాగే గూగుల్ ఒక AI చిప్ ఫ్యామిలీకి సంబంధించి 7th జనరేషన్లో భాగంగా ఐరన్ వుడ్ అని ఒక చిప్ని అయితే తీసుకొచ్చింది. అయితే ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించింది అంటే CPU అంటారా, GPU అంటారా, NPU న్యూరల్ ప్రాసెస్ యూనిట్ అంటారా అంటే
టీపీయూ టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. బేసిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ రన్ చేయడానికి వాడతారు. ఇది కుంచల కైవల్య రెడ్డి. ఓకే, ఈవిడ 4 years US ఆస్ట్రోనట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి 2029 స్పేస్ మిషన్కి ఎంపిక అయ్యారనమాట. అయితే ఎవరు సెలెక్ట్ చేసిందంటే టైటన్స్ స్పేస్ ఇండస్ట్రీ, ఆంధ్రాకి చెందిన గర్ల్ ఈవిడ. సో అది ఒక ప్రౌడ్ విషయం మన తెలుగు వాళ్ళు. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ సిటీగా కర్ణాటక అనౌన్స్ చేశారు. అయితే ఆ సిటీ నేమ్ ఏం పెట్టారంటే క్యూ సిటీ. ఎక్కడిది? హేసర్గుట్ట దగ్గర, హేసర్గుట్ట వాట్ ఎవర్, అండర్ 1000 crore నేషనల్ క్వాంటమ్ మిషన్లో పార్ట్గా. విజ్ఞాన్ రత్న అవార్డ్ 2025 ఫర్ లైఫ్ టైమ్ కాంట్రిబ్యూషన్కి ఎవరికి వచ్చింది? ఇది జయంత్ విష్ణు నర్లీకర్కి లైఫ్ టైం ఆయన సైన్స్ పట్ల చేసిన కాంట్రిబ్యూషన్కి ఈ అవార్డు అయితే ఇచ్చారు. ఇది మనకి రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ అని ఉంది కదా, అందులో భాగంగా ఇచ్చారు. ఇదే కాకుండా సేమ్ పద్మభూషణ్ పద్మశ్రీ లాగా విజ్ఞాన్ శ్రీ అని ఒక 8 సైంటిస్ట్కి ఇచ్చారు. అలాగే విజ్ఞాన్ యువ అని ఒక 14 సైంటిస్ట్కి ఇచ్చారు. విజ్ఞాన్ టీమ్ అరోమా మిషన్ CSIRకి అయితే ఈ అవార్డు అయితే ఇచ్చారు అనమాట. అండ్ ఇది మనకి బేసిక్గా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో ఇది చేశారు. మళ్ళీ నోబెల్ ప్రైజుల గురించి మాట్లాడుకుంటే మెడిసిన్, దీన్నే ఫిజియాలజీ అని కూడా అనొచ్చు. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఫిజియాలజీ వేరు ఫిజిక్స్ వేరు, రెండు ఒకటి అనుకోవద్దు. ఫిజియాలజీ అంటే మెడిసిన్ అనమాట. సో ఇది ఎవరికి వచ్చిందంటే మ్యారీ ఈ బర్న్కౌ, ఈయన యుఎస్ఏకి సంబంధించిన వ్యక్తి. ఫ్రెడ్ రామ్స్ డీల్, ఓకే, ఈయన యుఎస్ఏకి చెందిన వ్యక్తే. షిమోన్ సకాగుచి, ఈయన జపాన్కి సంబంధించి. ఇక్కడ మీరు ఇమేజెస్ కూడా చూడొచ్చు. సో వాళ్ళకైతే ఈ అవార్డు అయితే వచ్చిందనమాట. ఓకే, ఎందుకు అంటే కన్సర్నింగ్ పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్కి సంబంధించిన వాటిపై చేసిన పరిశోధనలకు గాను వీళ్ళకి ఈ అవార్డు అయితే ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీకి సంబంధించిన నోబెల్ ప్రైజ్ సుసుము, అలాగే రిచర్డ్ అండ్ ఒమర్, వీళ్ళకి అయితే ఇక్కడ మనకు అవార్డు అయితే వచ్చింది. సుసుము జపాన్, అలాగే రిచర్డ్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ ఆస్ట్రేలియన్ కెమిస్ట్, ఒమర్ జార్డన్లో పుట్టిన అమెరికన్ ప్రజెంట్. ఓకే, సో వీళ్ళకి డెవలప్మెంట్ ఆఫ్ మెటాలిక్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్, దీనికి గాను ఈ నోబెల్ అయితే ఇచ్చారు. విచ్ కంపెనీ విల్ డిప్లాయ్ ద వరల్డ్స్ ఫస్ట్ 3D విండ్ మ్యాపింగ్ శాటిలైట్ కాన్స్టలేషన్? వరల్డ్స్ ఫస్ట్ 3D విండ్ మ్యాపింగ్ శాటిలైట్ కాన్స్టలేషన్ని ఏ కంపెనీ డిప్లాయ్ చేసింది అంటున్నారు. అది స్టెలరస్ టెక్నాలజీ, హాంకాంగ్ బేస్డ్ కంపెనీ. ఇది ఫీలియన్ శాటిలైట్ కాన్స్టలేషన్ని డిప్లాయ్ అయితే చేసింది. దీని ద్వారా ఏంటంటే వరల్డ్స్ 3D విండ్ మ్యాపింగ్ అన్నది జరుగుతుంది. మనకి ఇక్కడ ఏంటంటే అవర్లీ విండ్ డేటా అన్నది ప్రొవైడ్ చేస్తుంది ఆ శాటిలైట్ కాన్స్టలేషన్. సో కాన్స్టలేషన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ శాటిలైట్స్ లాగా. సో దాని ద్వారా ఏవియేషన్కి కానీ రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఎక్కువ గాలి వస్తుంది అనుకున్న దగ్గర పెడతాం వల్ల ఈ విండ్ టర్బైన్స్ అలాంటివి ఎక్కువ ఎనర్జీ మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ఆ రకంగా మనకి రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో కూడా ఫోర్కాస్టింగ్కి ఇది హెల్ప్ అవుతుంది అంటున్నారు. అండ్ దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఎవరు లీడ్ చేశారు? ప్రొఫెసర్ హుయిసు, ఈయన నాసా సైంటిస్ట్. 9th ఇండియా మొబైల్ కాంగ్రెస్కి సంబంధించిన థీమ్ ఏంటంటున్నారు? థీమ్ ఇన్నోవేట్ టు ట్రాన్స్ఫార్మ్, అది థీమ్. అండ్ యశోభూమి న్యూఢిల్లీలో ఇది జరిగింది, ఇనాగ్రేట్ చేశారు. SJ-100 కమ్యూటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాలో తయారు చేయడానికి ఏ 2 కంపెనీస్ MOUs కుదుర్చుకున్నాయి అంటున్నారు. అది HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నెక్స్ట్ యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ రష్యాకి చెందింది. వీళ్ళిద్దరి మధ్యలో ఈ MOU అన్నది కుదిరింది. ఇక్కడ మనకి SJ-100 కమ్యూటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ని తయారు చేస్తారు ఇండియాలో. దీనిలో భాగంగా రీసెంట్గా ఇస్రో LV-M3 M5 రాకెట్ని యూజ్ చేసుకుని ఒక శాటిలైట్ని అయితే లాంచ్ చేసింది. అండ్ ఈ LV-M3 M5 రాకెట్ని వచ్చేటప్పటికి బాహుబలి అంటున్నారన్నమాట. సో లాంచ్ చేసిన శాటిలైట్ ఏది అంటే GSAT-7R, దీన్నే CMS-03 అని కూడా అంటారు. సో ఇది హెవీయెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్, 4400 kgs వెయిట్తో ఉంటుంది. సో దాన్ని మనకి శ్రీహరికోట నుంచి లాంచ్ అయితే చేశారనమాట. ఇది బేసిక్గా కమ్యూనికేషన్ ఫర్ ఇండియన్ నేవీకి సెక్యూర్ కమ్యూనికేషన్స్ కోసం డిజైన్ చేశారు. మిషన్ దృష్టి ఏ స్టార్టప్ అనౌన్స్ చేసింది అంటున్నారు. సో మిషన్ దృష్టి అన్నది గెలాక్సీ ఐ అనే స్టార్టప్ అయితే అనౌన్స్ చేసింది. ఇది బెంగళూరు బేస్డ్ IIT మెడ్రాస్ స్టార్టప్ అనమాట. ఇందులో మనకి 160 kg శాటిలైట్ కంబైనింగ్ SAR అండ్ హై రెజల్యూషన్ ఆప్టికల్ సెన్సార్స్, ఈ 2 టెక్నాలజీస్ని కంబైన్ చేసి వరల్డ్స్ ఫస్ట్ మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేటరీ ప్లాట్ఫామ్ ని డెవలప్ అయితే చేశారనమాట. ఓకే, ఇది మనకి ఎప్పుడు లాంచ్ అవుతుంది?
Q1 2026 Q1 లో లాంచ్ అవుతుంది అనమాట. అంటే 2026 ప్రథమ భాగంలో లాంచ్ అయితే చేస్తారు. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం టీ-చిప్ సిమ్ అంటే లేదు, సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం టీ-చిప్ ని ఎక్కడ ఓపెన్ చేశారు అంటున్నారు. సో హైదరాబాద్ తెలంగాణలో అయితే ఓపెన్ చేశారు. అండ్ ఇది ఎవరు మనకి లాంచ్ చేసింది? టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్. అంటార్కిటిక్ రీసెర్చ్ కోసం మైత్రి-2 దాన్ని సెటప్ చేసుకోవడానికి అప్రూవల్ అయితే ఇచ్చారంట. ఏ మినిస్ట్రీ ఇచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అయితే అప్రూవల్ ఇచ్చిందనమాట. న్యూ రీసెర్చ్ స్టేషన్ని అంటార్కిటికాలో డెవలప్ చేయడానికి టార్గెట్ వచ్చేటప్పటికి 2029 జనవరికి కంప్లీట్ అవ్వాలి. ఇది ఆల్రెడీ మనకి అక్కడ భారతి, మైత్రి ఇటువంటి ఆల్రెడీ ఇంతకుముందే ఉన్నాయి రీసెర్చ్కి సంబంధించి. ఇప్పుడు ఇంకో దాన్ని అప్రూవ్ చేశారు. నైలిట్ డిజిటల్ యూనివర్సిటీ ప్లాట్ఫామ్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు? అశ్విని వైష్ణవ్ గారు ఇనాగ్రేట్ చేశారు. నైలిట్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ దీనికి సంబంధించి 5 న్యూ సెంటర్స్ కూడా లాంచ్ చేస్తున్నారు. బీహార్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, మిజోరాం అలాగే దామన్లో కూడా. రింగ్ 1 అనే ఒక స్మార్ట్ రింగ్ని ఏ స్టార్టప్ డెవలప్ చేసిందని అడుగుతున్నారు. ఇది మ్యూస్ వేరబుల్స్ డెవలప్ చేసింది. ఇది ఐఐటి మెడ్రాస్ ఇన్క్యుబేటర్ స్టార్టప్ అనమాట. సో ఇది ఎన్పిసిఐతో పార్ట్నర్ అయ్యి దీని నుంచి మీరు యూపీఐ పేమెంట్స్ అలాంటివి చేయొచ్చు, అంటే ఎన్ఎఫ్సి లాగా. అండ్ దీంతోపాటు హెల్త్ ట్రాకింగ్ కూడా చేస్తుంది. ఇది ఇండియా రీసెంట్గా సొంతంగా యాంటీబయాటిక్ ఒకటి డెవలప్ చేశారు. ఎవరు చేసింది? వోకాట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీస్ కలిసి. దాని పేరేంటి అంటే నిఫిత్రోమైసిన్. ఓకేనా? ఇది డెవలప్ అయితే చేశారు. ఇది బేసిక్గా నిమోనియా ఏదైతే కమ్యూనిటీ అక్వైర్డ్ యాంటీబయాటిక్స్ కూడా ఇమ్యూనిటీ తెచ్చుకున్న బ్యాక్టీరియా ఉంటుంది కదా, దాని మీద ప్రభావం చూపించేలాంటి ఒక డ్రగ్ని, యాంటీబయాటిక్ని ఇండిజినియస్గా సొంతంగా డిస్కవర్ చేశారు. రీసెంట్గా ఏ సిటీలో రియల్ టైమ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ని వరల్డ్ బ్యాంక్ సహాయంతో డెవలప్ చేశారంటే చెన్నైలో అనమాట. అది ఓకే. చెన్నైలో మేజర్ రివర్ బేసిన్స్ ని మొత్తం కవర్ చేస్తూ ఫ్లడ్ కి సంబంధించి ప్రిపేర్నెస్ ఉండే విధంగా ఈ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. వరల్డ్ స్టూడెంట్స్ డే యొక్క థీమ్ అంటున్నారు. ఇది 15th అక్టోబర్ బర్త్ యానివర్సరీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన యొక్క బర్త్ యానివర్సరీని వరల్డ్ స్టూడెంట్స్ డే కింద చేసుకుంటారు అనమాట. ఎంపవరింగ్ స్టూడెంట్స్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ చేంజ్ ఇది థీమ్. అండ్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఓకే. 11th ప్రెసిడెంట్ ఈయన మనకి. అండ్ ఈయనకి భారతరత్న 1997లోనే వచ్చింది. అయితే ఇదే రోజు 15th అక్టోబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్ కూడా చేసుకుంటారు. నెక్స్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఏ క్యాబినెట్ మినిస్టర్ డిఎలా. ఓకేనా? దీన్ని ఎవరు అపాయింట్ చేశారు అని అడుగుతున్నారు. అల్బేనియా అనమాట. సో ఏ తరపుని కూడా ఒక క్యాబినెట్ మినిస్టర్ని వాళ్ళ టీంలో తీసుకున్నారు మినిస్ట్రీలో. ఓకే. సో దట్ ఏంటి, ఇంటిగ్రేటింగ్ ఏఐ ఇంటూ గవర్నెన్స్లో కూడా, సర్వీసుల్లోనూ గవర్నెన్స్లో కూడా ఏఐని ఇంటిగ్రేట్ చేయాలన్నది వాళ్ళ ప్లాన్. అండ్ ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఎడి రామా. ఓకే. రీసెంట్గా కే వీసా అన్నది ఒక కంట్రీ లాంచ్ చేసింది. ఏ కంట్రీ అంటే చైనా అనమాట. సో అమెరికాలో H1B వీసాస్ అని ఉంటాయి, చాలా ఫేమస్. ఇండియన్స్ చాలామంది అప్లై చేస్తుంటారు. సో అక్కడ వర్క్ చేయడానికి ఈ వీసా అన్నది తీసుకుంటారు అనమాట. ఓకే. సో ఈ వీటికి సంబంధించిన ఫీజు పెంచడం వల్ల ఇప్పుడు చైనా అన్నది ఈ కే వీసాని లాంచ్ చేసింది. సో దట్ ఏంటంటే స్టెమ్ అని ఉంటుంది. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ అలాగే ఇంజనీరింగ్, మ్యాథ్స్ వీటిల్లో ఉన్న టాలెంట్ని అట్రాక్ట్ చేయాలని ప్రతి దేశం అనుకుంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ 4 కూడా. సో వాళ్ళని అట్రాక్ట్ చేయాలని ఈ చైనా కూడా ఈ కే వీసా అన్నది లాంచ్ చేసింది అనమాట. ఫస్ట్ AI-powered ట్రైబల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఆదివాణి అన్నది ఎవరు డెవలప్ చేశారు అంటున్నారు. ఇది డెవలప్ చేసింది ఐఐటి ఢిల్లీ అండ్ వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా కలిపి. అయితే లీడ్ చేసింది ఐఐటి ఢిల్లీ అనమాట వాళ్ళని. అండ్ ఇది ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. ఇందులో ప్రజెంట్ మనకి శాంతాలి, భిలి, ముండారి అండ్ గోండి ఈ లాంగ్వేజెస్ కవర్ అవుతున్నాయి. మామూలుగా మనకి ఏ రాకెట్ లాంచ్ అయినా ఎక్కడి నుంచి లాంచ్ అవుతుంది? శ్రీహరికోట నుంచే లాంచ్ అవుతుంది కదా ఇండియాలోంచి, ఎక్కడ లాంచ్ అవ్వాలన్నా. సో అలాంటిది ఇప్పుడు మనకి ఇస్రో సెకండ్ లాంచ్ సైట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఎక్కడ లొకేషన్ ఎక్కడ అని అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి కులశేఖరపట్నం అనమాట. ఇది తమిళనాడు తుట్టికోరన్ డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఇక్కడి నుంచి లాంచ్ చేయాలన్నది ప్లాన్. మొత్తం లోడ్ అంతా శ్రీహరికోట మీదే కాకుండా ఇట్లా డైవర్సిఫై చేయాలని. ఇండియాస్ ఫస్ట్ AI-powered ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎక్కడ లాంచ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. సో ఇది లాంచ్ చేసింది
తిరుమల తిరుపతి దేవస్థానం అనమాట. దీని ద్వారా ఏంటంటే ఏఐని వాడి క్రౌడ్ మేనేజ్మెంట్, క్రౌడ్ ప్రిడిక్షన్ కానీ పిలిగ్రిమ్ సేఫ్టీ ఎఫిషియన్సీని పెంచడానికి ఇటువంటివి తీసుకొచ్చారు. ఇండియా అంట రీసెంట్గా ఫస్ట్ కంట్రీ అయిందంట 2 ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ కాంట్రాక్ట్స్ పొందిన ఫస్ట్ కంట్రీ అయింది. అది కూడా దేనికి? ఫర్ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ ఎక్స్ప్లోరేషన్ కోసం. అది ఏ ఏరియాలో అంటున్నారు? ఫస్ట్ అది మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, చెప్తాను అండి. కార్ల్స్బర్గ్ రిడ్జ్ అని ఒక ప్లేస్ అయితే ఉందన్నమాట ఇండియన్ ఓషన్లో. సో ఆ ప్లేస్లో మనకి 2 15-year ISA కాంట్రాక్ట్స్ అన్నవి పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కుదుర్చుకుంది ఇండియా. అయితే ఈ పాలీమెటాలిక్ సల్ఫైడ్స్ అంటే ఏం లేదు, అది ఒక రాక్ లాంటిది అనమాట. సముద్రంలో ఉండే ఒక రాక్ లాంటిది. అందులో మీకు మెటల్స్ లైక్ జింకు, లెడ్ కానీ, సిల్వర్, గోల్డ్, సల్ఫర్తో కలిసి మిక్స్ అయి ఉంటుంది. అందులోంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అటువంటి ఒక కాంట్రాక్ట్ ఇది, ఓకేనా. సో ఈ కాంట్రాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ తర్వాత ISA నుంచి కుదుర్చుకుంది. ఓకే, రీసెంట్గా ఇండియా యొక్క సెమీ కండక్టర్ సప్లై చైన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఒక ఈవెంట్ అయితే జరిగిందనమాట యశోభూమి న్యూఢిల్లీలో. అది ఏంటి ఆ ఈవెంట్ అంటే సెమీకాన్ ఇండియా 2025. దీన్ని ఇనాగ్రేట్ చేసింది PM మోడీ గారే. ఇక్కడ మనకి మన అంబిషన్ 10 ప్రాజెక్ట్స్ని షోకేస్ చేశారు. వర్త్ 1.5 lakhs అంట అవి. ఓకే, 1.5 lakh crores. ఓకే, అండ్ దాంతోపాటు ఇండియా యొక్క ఫస్ట్ మేడ్ ఇన్ భారత్ ఆర్ మేడ్ ఇన్ ఇండియా 32-bit మైక్రో ప్రాసెసర్ పేరేంటి అని అడిగే ఛాన్స్ ఉంది. దాని పేరు విక్రమ్ 3201. దీని గురించి కూడా మనం ప్రీవియస్గా కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓకే, మళ్ళీ రివిజన్. ఓకేనా. నెక్స్ట్ ఇది డిజైన్ చేసింది ఎవరు? ఇస్రో అండ్ SCL చండీగఢ్, అంటే సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ అనమాట, చండీగఢ్కి సంబంధించింది. సో ఆ రెండు కొలాబరేట్ అయ్యి ఇది మనకు కనిపెట్టారు. అండ్ ఇది రాకెట్స్లో, శాటిలైట్స్లో ఈ మైక్రో ప్రాసెసర్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ ఓవర్సీస్ అటల్ ఇన్నోవేషన్ సెంటర్. అటల్ ఇన్నోవేషన్ సెంటర్ మన ఇండియాలో కాకుండా బయట పెట్టిన విదేశీది ఎక్కడ అంటున్నారు? సో IIT ఢిల్లీ అబుదాబి క్యాంపస్ UAEలో పెట్టారనమాట. అంటే ఎవరు లాంచ్ చేసింది? యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. mRNA బేస్డ్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఒకటి కనిపెట్టారు, దాని పేరు ఎంట్రోమిక్స్. ఓకే, అయితే ఇది ఏ కంట్రీ ఏజెన్సీ డెవలప్ చేసింది అంటున్నారు? ఇది రష్యాకి చెందిన రష్యాస్ ఫెడరల్ మెడికల్ బయోలాజికల్ ఏజెన్సీ డెవలప్ చేసింది. సో 100% ఎఫికసీ చూపించిందంట ఇనీషియల్ స్టేజెస్లో. సో 48 పేషెంట్ మీద టెస్ట్ చేశారు. కోలరెక్టల్ క్యాన్సర్ ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్ ఆర్ రెక్టంలో ఉందో దాని మీద ఇనీషియల్గా టార్గెట్ చేస్తుంది. అండ్ ట్యూమర్ ష్రింకేజ్ నోటీస్ చేశారంట ఎర్లియర్ ట్రయల్స్లో. యూస్ ఫస్ట్ ఎక్సాస్కేల్ సూపర్ కంప్యూటర్ జూపిటర్ అన్నది ఏ కంట్రీ లాంచ్ చేసింది అంటున్నారు? సో అది జర్మనీ లాంచ్ చేసింది. ఇది కూడా ఒక సూపర్ కంప్యూటర్ లాంటిదే. అయితే ఎక్సాస్కేల్ అంటే ఏంటంటే మినిమం క్వాంట్రిలియన్ ఆపరేషన్స్ చేయాలి పర్ సెకండ్, అంటే 10^18 అన్న ఆపరేషన్స్ అయితే మినిమం చేయాల్సి ఉంటుంది. అటువంటి ఒక సూపర్ కంప్యూటర్ జర్మనీ అయితే కనిపెట్టింది, లాంచ్ చేసింది. దాని పేరు జూపిటర్. చంద్రయాన్ 5 అన్నది జాయింట్ మిషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్యలో జాయింట్ మిషన్ అంటున్నారు. ఇది కూడా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం ఇంతకుముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో. జపాన్ అనమాట. ఓకే, సో అవి ప్రోగ్రెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దట్ రివిజన్ ఈజీ అవుతుంది మీకు. ఇది లోనార్ ఎక్స్ప్లోరేషన్, అంటే చంద్రుడి మీద అన్వేషణ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇస్రో తన SSLV టెక్నాలజీ ఒక ఆర్గనైజేషన్కి 100th టెక్ ట్రాన్స్ఫర్గా ట్రాన్స్ఫర్ చేసింది. ఏ ఆర్గనైజేషన్ కంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్. ఓకే, అలాగే ఇస్రో ఏదైతే అన్క్రూడ్ గగన్యాన్ మిషన్ మనకి వెళ్ళబోతుందో దానిలో ఏ రోబోట్ వ్యోమిత్రని ఫ్లై చేయాలనుకుంటుంది అందులో. ఓకే, అండ్ దాంతోపాటు ఇండియా IIT మెడ్రాస్ని UN సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ AI కెపాసిటీ బిల్డింగ్కి నామినేట్ చేసింది IIT మెడ్రాస్ని. సో ఈ మూడు కూడా ఇంపార్టెంట్ బిట్సే రిలేటెడ్. వరల్డ్ ఓజోన్ డే 16th September. థీమ్ ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్. ఓజోన్ లేయర్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. ఇట్లా మనకి భూమిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది UV లైట్ నుంచి, స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి హోల్ పడిపోతుంది అనమాట, అంటే డిప్లీట్ అయిపోతుంది కొన్ని సబ్స్టాన్సెస్ వాడటం వల్ల. సో దాన్ని అలా అవ్వకుండా ఉండడానికి మోంట్రియల్ ప్రోటోకాల్ 1987 అన్నది తీసుకొచ్చారు. అండ్ అలాంటి అవ్వటానికి కారణం ఉన్న వాటిల్లో ఏంటి ఎగ్జాంపుల్స్ అంటే ఏరోసాల్స్, కార్బన్ ఫ్లోరోకార్బన్స్, హ్యాలోన్స్. బేసిక్గా ఇవన్నీ రిఫ్రిజిరెంట్స్ అనమాట. ECSలోను ఫ్రిడ్జ్ల్లోనూ వాడుతుంటారు. విచ్ కంపెనీ పార్ట్నర్డ్ విత్ UIDAI? UIDAI అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫర్ ఆధార్ బేస్డ్ కస్టమర్ వెరిఫికేషన్. బేసిక్గా ఆధార్ సంస్థ అనుకోవచ్చు. ఓకేనా.
దాంతో ఏ కంపెనీ పార్ట్నర్ అయ్యింది అని అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి స్టార్లింక్ అంట. స్టార్లింక్ అంటే మీకు తెలుసు ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ అనమాట. ఇది బేసిక్గా ఏం చేస్తుంది, మనకి శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. దీనిలో అంటే టవర్స్, సెల్ టవర్స్ ఏం కాకుండా డైరెక్ట్ శాటిలైట్ నుంచి వచ్చేస్తుంది. సో దానికి వెరిఫికేషన్ కోసం ఆధార్ అథెంటికేషన్ కోసం ఒక పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది UIDAIతో. ఇండియాస్ ఫస్ట్ లెర్నింగ్ యాక్సలరేటర్ టు ఎన్హాన్స్ టీచింగ్ అండ్ లెర్నింగ్ విత్ AI టూల్స్ లైక్ ChatGPT. దీన్ని లాంచ్ చేసింది ఎవరు అంటున్నారు అంటే ఏంటి, బేసిక్గా లెర్నింగ్ యాక్సిలేటర్ అన్నదాన్ని ఒకదాన్ని, అలాగే లెర్నింగ్ విత్ AI టూల్స్ అన్నదాన్ని లాంచ్ చేశారంట. అంటే టీచింగ్ చేసే వాళ్ళకి, అలాగే లెర్నింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ChatGPT లాంటి దాంతో ఇంకా బెటర్గా నేర్చుకునేలాగా లాంచ్ చేశారంట. అయితే ఎవరు లాంచ్ చేశారంటే ఓపెన్ AI అంటే ChatGPT యొక్క పేరెంట్ కంపెనీ. ఓకే, సో అది అండ్ అలాగే IIT మెడ్రాస్ కలిసి లాంచ్ చేశారు ఈ ఇండియాస్ ఫస్ట్ లెర్నింగ్ యాక్సలరేటర్ అన్నది. దీనికి $5 lakh అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే 5 lakh అరౌండ్ ChatGPT లైసెన్సెస్ అన్నవి ఇస్తారంట. ఇండియాస్ ఫస్ట్ యానిమల్ స్టెమ్ సెల్ బ్యాంక్ బయో బ్యాంక్ అన్నది ఇనాగ్రేట్ చేశారు. ఎక్కడ అని అడుగుతున్నారు. NIAB హైదరాబాద్లో అయితే ఇనాగ్రేట్ చేశారు. అరౌండ్ 1.85 crore అవుట్లేతో. ఇందులో ఏంటంటే హై క్వాలిటీ యానిమల్ స్టెమ్ సెల్స్ని ప్రొవైడ్ చేస్తారు. లైక్ రీసెర్చ్ వాటికి ఉపయోగపడుతుంది అనమాట. ఇది స్టెమ్ సెల్స్ ద్వారా చాలా మెడికల్గా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. మనం కొత్తగా అంటే కొన్ని పార్ట్స్ని రీజనరేట్ చేయడానికి కానీ, బాడీ పార్ట్స్ కానీ, సెల్స్, టిష్యూస్కి వాడుతుంటారు ఇది. ఓకే, వేర్ వాజ్ ద ఎనలాగ్ స్టేషన్ ఆఫ్ హోప్ సెటప్, ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఎనలాగ్ స్టేషన్ సోకర్. ఓకే, ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే లడాఖ్లో అయితే ఉంది. ఇక్కడ ఎనలాగ్ స్టేషన్ అయితే సెటప్ చేశారు ఎవరు, ఇస్రో అండ్ అలాగే ప్రోటో ప్లానెట్. ఈ రెండు సంస్థలు కలిపి మనకి జాయింట్గా ఇదైతే తీసుకొచ్చారు. అసలు హోప్ అంటే ఏంటి, హ్యూమన్ అవుటర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్. అంటే ఇక్కడ బేసిక్గా ఏం చేస్తారంటే హై ఆల్టిట్యూడ్ డెజర్ట్, బాగా ఎత్తులో ఉన్న డెజర్ట్ కండిషన్స్ని ఇక్కడ సిమ్యులేట్ చేస్తారనమాట. అటువంటి ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్స్లో ఎలా ఉండాలి ఏంటి అన్నది ఇక్కడ నేర్పిస్తారు. క్రూ మిషన్స్కి వెళ్తారు కదా, వాళ్ళకి ఇక్కడ ఆ ట్రైనింగ్ అన్నది ఇస్తారనమాట. సో దట్ అక్కడ ఎలా ఉండాలి ఏంటి అన్నది అవుటర్ స్పేస్లో కానీ అవన్నీ మనకి తెలుస్తాయి. సో దట్ ఏంటంటే బియాండ్ ఎర్త్ని దాటి స్పేస్లో ఏమైనా రిస్క్స్ ఫర్దర్గా ఫేస్ చేసే ఉన్నాయా అన్నది ఇక్కడే మనం తెలుసుకోవచ్చు. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ లోడ్ టెస్ట్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. సో అది చెన్నై, తమిళనాడులో అయితే జరిగిందనమాట. ఫస్ట్ హైడ్రోజన్ పవర్ ట్రైన్ ఇది. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కమిషన్డ్. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఫస్ట్ ఎక్కడ కమిషన్ చేశారు, కాండలా పోర్ట్, గుజరాత్లో అయితే ఉంది ఇది. దీన్నే దీన్ దయాల్ పోర్ట్ అని కూడా అంటారు, అక్కడే చేశారు. కెపాసిటీ 1 మెగావాట్. అలాగే మనకి యాన్యువల్గా చూసుకుంటే 140 మెట్రిక్ టన్ అనమాట. ఓకే, నెక్స్ట్ డోర్జీలంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు అని అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి భూటాన్లో అనమాట. 1125 మెగావాట్ దీని ప్రాజెక్ట్ కెపాసిటీ. అలాగే ఇది ఏ రివర్ మీద, కురిచ్చు. ఓకే, భూటాన్లో ఉన్న ఆ రివర్ మీద అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఎవరు చేసింది, టాటా పవర్. ఓకే, ఎవరితో పార్ట్నర్ అయ్యి, డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్. ఓకేనా, దాంతో టైఅప్ అయ్యి అయితే చేశారనమాట. విచ్ కంట్రీ విల్ లాంచ్ ద వెనెరా డి మిషన్ టు వీనస్ బై 2036 లోపు వీనస్కి ప్లాన్ చేస్తూ వెనెరా డి మిషన్ని లాంచ్ చేసిన కంట్రీ ఏది, రష్యా అనమాట. ఈ మిషన్ అయితే చేస్తున్నారు. అలాగే వీనస్ ఎర్త్కి నియరెస్ట్ ప్లానెట్. సో అలాగే హాటెస్ట్ అండ్ బ్రైటెస్ట్ ప్లానెట్గా కూడా పేరు ఉంది దీనికి. అలాగే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎర్త్స్ ట్విన్ ప్లానెట్ అంటారు దీన్ని. ఇండియా కూడా వీనస్ మిషన్ అయితే ప్లాన్ చేస్తుంది. శుక్రయాన్ 1 అంటారు దాన్ని, వీనస్ ఆర్బిటర్ మిషన్ అది. ఓకే, నెక్స్ట్. సో విచ్ ఇన్స్టిట్యూట్ రోల్డ్ అవుట్ ఇండియాస్ ఫస్ట్ AI పవర్డ్ లెర్నింగ్ యాప్ ఫర్ స్టూడెంట్స్. సో ఏ ఇన్స్టిట్యూట్, కింద ఇచ్చిన ఏ ఇన్స్టిట్యూట్ AI పవర్డ్ లెర్నింగ్ యాప్ ఫర్ స్టూడెంట్స్ లాంచ్ చేసిందని అడుగుతున్నారు. అది IIT పాల్కడ్ అనమాట. ఓకేనా, లాంచ్ చేసింది. ఇండియాస్ ఫస్ట్ ట్యాంపర్డ్ గ్లాస్ ఫ్యాక్టరీ ఫర్ మొబైల్ డివైజెస్. మీరు ఆల్రెడీ ట్యాంపర్ గ్లాస్ అని మొబైల్ డివైజెస్ మీద వేసుకుంటుంటారు కదా, అది మన ఇండియాలోనే బిల్డ్ చేసే ఒక ఫ్యాక్టరీ అయితే ఫస్ట్ టైం కట్టారన్నమాట, లాంచ్ చేశారు. అది ఎక్కడ అని అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి నోయిడా అనమాట. అశ్విని వైష్ణవ్ గారు ఇనాగ్రేట్ అయితే చేశారు ఇది. అండ్ ఇది ఎవరెవరు చేసిందంటే ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్
అండ్ కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ యుఎస్ఏ అంటే యుఎస్ఏకి చెందిన కార్నింగ్ సంస్థ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ కలిపి సెటప్ చేశారు ఈ ఫ్యాక్టరీని. భారతీయ అంతరిక్ష స్టేషన్ అన్నది మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ఎప్పుడు వరకు టార్గెట్ పెట్టుకున్నాం ఇండియా అంటే 2035 టైంకి ఇండియన్ స్పేస్ స్టేషన్ ఏదైతే మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని వింటున్నాం కదా, అలాగే ఇండియన్ స్పేస్ స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఎస్టాబ్లిష్ చేయడానికి పెట్టుకున్న టార్గెట్ ఇయర్ ఏంటి 2035. యురేనస్లో రీసెంట్గా 29th మూన్ అయితే కనుక్కున్నారు. దాని పేరు ఏంటంటే S2025U1 అనమాట దాని పేరు. ఓకే, అయితే ఏ టెలిస్కోప్ని యూజ్ చేసి ఈ మూన్ని కనుక్కున్నారంటే జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఇది నాసాకి చెందిన ఒక టెలిస్కోప్ అనమాట. సో దాన్ని యూజ్ చేసి ఇక్కడ ఒక కొత్త మూన్ అయితే కనుక్కున్నారు. అండ్ ప్రజెంట్ హైయెస్ట్ మూన్స్ ఏ దానికి ఉందంటే సాటర్న్ అనమాట. 274 మూన్స్ ఆర్ శాటిలైట్స్ అయితే ఉన్నాయి. సో ఆబ్వియస్లీ మూన్ అంటే న్యాచురల్ శాటిలైటే కదా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వరల్డ్స్ రేరెస్ట్ బ్లడ్ గ్రూప్? రీసెంట్గా ఒక రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ని అయితే కనుక్కున్నారు వరల్డ్లోనే. సో అది ఎక్కడ అంటే కర్ణాటకలో. ఓకే, కర్ణాటక ఉమెన్ కనుక్కుంది బై ఇండియన్ యూకే సైంటిస్ట్. ఓకే, దాని పేరేంటి, ఆ గ్రూప్ పేరేంటంటే CRIB. ఓకే, దాని పేరు క్రోమర్ బ్లడ్ గ్రూప్ అని కూడా అంటారు. CRIB అంటే క్రోమర్ ఇండియా బెంగళూరు అనమాట. ఇది చాలా రేరెస్ట్. అంటే ఇప్పుడు మనం నార్మల్గా O పాజిటివ్ అందరితోనూ కంపాటబుల్ ఉంటుందని మనం చదువుతాం కదా, బట్ CRIBతో అది కూడా కంపాటబుల్గా లేదనమాట. ఓకే, సో అలా అంత రేరెస్ట్ కొత్త బ్లడ్ గ్రూప్ అయితే కనుక్కున్నారు. ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ AI పవర్డ్ ఆర్టిఫిషియల్ రైన్ ఎక్స్పెరిమెంట్ ఎక్కడ జరిగింది? సో ఇది జైపూర్లో అయితే జరిగింది. రామ్గర్ డ్యామ్ నియర్ జైపూర్ రాజస్థాన్లో అయితే జరిగిందనమాట. ఆ డ్యామ్ని రివైవ్ చేయడం కోసం టెస్ట్ చేశారు. ఇది ఎవరు చేసింది? ఇది లాంచ్డ్ బై జెనెక్స్ AI, ఇండియన్ US టెక్ ఫర్మ్. ఇది హూ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ బయో ఫౌండరీ నెట్వర్క్? ఇండియాస్ నేషనల్ బయో ఫౌండరీ నెట్వర్క్ అన్నది ఎవరు లాంచ్ చేశారు? డాక్టర్ జితేందర్ సింగ్. అయితే ఏంటి దేనిలో భాగంగా అంటే బయో E3 పాలసీలో భాగంగా, అంటే బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎంప్లాయ్మెంట్, దీన్నే బయో E3 పాలసీ అంటారు. దీనిలో భాగంగా ఫస్ట్ నేషనల్ బయో ఫౌండరీ నెట్వర్క్ అన్నది లాంచ్ చేశారనమాట. సో టార్గెట్ 300 బిలియన్ బై 2030 టార్గెట్గా పెట్టుకున్నారు. వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్ ఫస్ట్ టైం 2025 ఎక్కడ కంక్లూడ్ అయ్యింది అంటున్నారు. ఇది మీకు ఎక్కడ జరిగింది? బీజింగ్, చైనా ఫస్ట్ ఎడిషన్ అక్కడ జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. సో ఇలాంటి రోబోట్స్ మీకు 100 మీటర్ స్ప్రింట్ ఇలాంటివి కంప్లీట్ చేసాయి. ఓకే, నానో బనానా రీసెంట్గా ఈ వర్డ్ మీరు బాగా వినుంటారు, మనకు ఆన్లైన్లో ట్రెండింగ్ ఉంది. AI ఫోటో ఎడిటింగ్ టూల్ ఇది. సో ఇది ఏ కంపెనీ లాంచ్ చేసింది అంటే గూగుల్ అనమాట. సో గూగుల్ జెమినైలో ఇది కూడా లాంచ్ చేసింది. దీంతో ఏంటంటే ఫొటోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో వేర్ డిడ్ ఇండియన్ రైల్వే ఫస్ట్ రిమూవబుల్ సోలార్ ప్యానల్ సిస్టమ్స్ రైల్వే ట్రాక్స్ మధ్యలో అయితే ఇన్స్టాల్ చేసిందంట. అయితే ఎక్కడ అని అడుగుతున్నారు. అది వచ్చేటప్పటికి వారణాసి. అంటే ట్రాక్స్ మధ్యలో ఇలాగా సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ అయితే చేశారు. ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రాగా అక్కడి నుంచి కూడా ఎనర్జీ అన్నది జనరేట్ అయ్యేలాగా. విచ్ ఇయర్ ఈజ్ ఇండియా సెట్ టు రోల్ అవుట్ ఇట్స్ ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్? మన మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్ రోల్ అవుట్ అవ్వడానికి ఇయర్ టార్గెట్ పెట్టుకుంది ఏంటి? మనం 2025 ఆల్రెడీ అన్వీల్ కూడా చేయడం జరిగిందనమాట. దాని పేరు ఏంటి? ఆ సెమీ కండక్టర్ పేరు విక్రమ్ 3201. ఆల్రెడీ మనం ఈ నేమ్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం కరెంట్ అఫైర్స్లో, గుర్తు తెచ్చుకోండి ఏమంతా ఏంటని. అలాగే క్యాబినెట్ 4 సెమీ కండక్టర్ ప్రాజెక్ట్స్కి అప్రూవ్ కూడా చేసింది. ఒడిస్సా, పంజాబ్ అండ్ ఆంధ్రప్రదేశ్ లొకేషన్స్లో టోటల్ అవుట్లే 4600 crores. ఓకే, ఇస్రో రీసెంట్గా ఒక శాటిలైట్ని లాంచ్ చేయడానికి ప్రిపేర్ చేస్తుంది. సో ఆ శాటిలైట్ ద్వారా డైరెక్ట్ స్మార్ట్ ఫోన్కి స్పేస్ నుంచే కనెక్టివిటీ వచ్చేలాగనమాట. ఆ శాటిలైట్ ఏంటి పేరు అంటే Block 2 Bluebird. అయితే ఇది బిల్డ్ చేసింది మనం కాదు, AST స్పేస్ మొబైల్ USAకి సంబంధించిన శాటిలైట్ ఇది. అయితే దీనికి లాంచ్ వెహికల్ Mark 3 రాకెట్ని అయితే యూజ్ చేయబోతుంది ఇస్రో. నాసా అండ్ IBM కలిసి సోలార్ స్టార్మ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రిడిక్ట్ చేయడానికి ఒక AI మోడల్ని అయితే డెవలప్ చేసింది. దాని పేరు సూర్య అనమాట. ఈ సోలార్ స్టార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి ఇది డెవలప్ చేశారనమాట. సో దట్ ఏమవుద్ది, స్పేస్కి వెదర్కి సంబంధించిన ఈవెంట్స్, స్పేస్ వెదర్ ఈవెంట్స్ మనం ముందే ఫోర్కాస్ట్ చేసుకుని రెడీగా ఉండొచ్చు. సో దట్ శాటిలైట్స్ని, కమ్యూనికేషన్ సిస్టమ్స్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్, హూ సెట్స్ ద ఇండియన్ రికార్డ్ బై డైవింగ్ టు డెప్త్ ఆఫ్ 5002 meters నార్త్ అట్లాంటిక్ ఓషన్లో అండర్ డీప్ ఓషన్ మిషన్లో మనకు భాగంగా ఏంటంటే డెప్త్ ఆఫ్ 5002 meters అంటే ఆల్మోస్ట్ 5 kilometers డెప్త్
డైవ్ చేశారంట. ఒక ఇండియన్ రికార్డ్ సృష్టించారు. ఎవరదని అడుగుతున్నారు. సో దీని ఆన్సర్ ఇక్కడ తప్పు ఉంది, నేను కరెక్ట్ చేస్తాను పీడిఎఫ్లో. ఎట్లా మిస్టేక్ వచ్చింది తెలీదు, బట్ ఓకే. దీని ఆన్సర్ వచ్చేటప్పటికి కమాండర్ జతీందర్ పాల్ సింగ్ అనమాట. ఓకే, జతీందర్ పాల్ సింగ్. ఓకే, ఈయన ఈ రికార్డ్ అయితే సృష్టించారు అనమాట. సో ఇది ఏంటి, ఏ సబ్మెరైన్ యూజ్ చేశారంటే నౌటైల్ అన్నది సబ్మెరైన్ అయితే యూజ్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ రికార్డ్ అయితే అచీవ్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ ఆక్వాటెక్ పార్క్ ఇనాగ్రేట్ ఎక్కడ చేశారు అంటున్నారు. ఇది వచ్చేటప్పటికి గౌహతి అస్సాంలో అయితే చేశారు. అండ్ పర్టికులర్గా చెప్పాలంటే సోన్పూర్ అనమాట. హిమంత్ బిశ్వ శర్మ లాంచ్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఫిష్ ప్రొడక్షన్ని రైజ్ చేయడం, అంటే ఫిష్ ప్రొడక్షన్ పెంచడం గురించి మనకి మెయిన్ ఎయిమ్ ఇది, ఈ స్కీమ్ది. రీసెంట్గా నిసార్ శాటిలైట్ ఆర్బిట్లోకి అయితే లాంచ్ చేశారు కదా. అయితే ఏ లాంచ్ వెహికల్ని యూజ్ చేశారు దీనికోసం అంటే GSLV F-16. ఈ నిసార్ అంటే ఇందులో మనకి నాసా ఉంది, ఇస్రో ఉంది. అంటే రెండిట్లని కలిపి నాసా ఇస్రో సింథటిక్ అపాచర్ రాడార్ అనమాట. ఓకే, సో రెండు కలిపి చేస్తున్న కొలాబరేటివ్ వర్క్ ఇది. సో దీన్ని అయితే లాంచ్ చేశారు వెహికల్ GSLV F-16 ద్వారా. మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నెల్లూరులో ఉంది కదా, అక్కడి నుంచి లాంచ్ చేశారు. నెక్స్ట్, హూ రిప్రజెంటెడ్ ఇండియా యాజ్ పైలట్ ఇన్ యాక్సియోమ్ మిషన్ 4. యాక్సియోమ్ మిషన్ 4 గురించి మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్లో కూడా. సో 4 మెంబర్స్ ఈ మిషన్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు వేరు కంట్రీస్ నుంచి. అయితే ఇండియా తరపు నుంచి పార్టిసిపేట్ చేస్తున్న పేరు శుభాంశు శుక్లా. ఈయన పైలట్గా వ్యవహరిస్తున్నారు అనమాట. విచ్ యాప్ హ్యాస్ బీన్ లాంచ్డ్ యాజ్ వన్ స్టాప్ ప్లాట్ఫామ్ ఫర్ ప్యాసింజర్ కవరింగ్ టికెట్ బుకింగ్, PNR ఎంక్వైరీ. బేసిక్గా ఇవన్నీ PNR ఎంక్వైరీ కావచ్చు, మీల్ బుకింగ్, ప్యాసింజర్ కవరింగ్ టికెట్స్, సో ఇవన్నిటికి కలిపి రైల్వే ఒకటే యాప్ని అయితే లాంచ్ చేసింది. దాని పేరే రైల్ 1 యాప్ అనమాట. సో అన్ని సర్వీసెస్ని కలిపి ఒక యాప్లో తీసుకొచ్చింది. నెక్స్ట్, విచ్ స్కూల్ ఫ్రమ్ కర్ణాటక ఓన్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ నాసా NSS స్పేస్ సెటిల్మెంట్ డిజైన్ కాంటెస్ట్. నాసా NSS స్పేస్ సెటిల్మెంట్ డిజైన్ కాంటెస్ట్లో ఫస్ట్ వచ్చిన స్కూల్ మన కర్ణాటకకు సంబంధించిన స్కూల్. దాని పేరేంటి అంటే SRN మెహతా స్కూల్. నాసా యొక్క ట్రేసర్స్ మిషన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇది ఏం చేస్తుందంటే ఎర్త్స్ మ్యాగ్నెటిక్ షీల్డ్ని స్టడీ చేస్తుంది. సో ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద సోలార్ విండ్ ఎఫెక్ట్ ఎలా ఉంది, స్పేస్ వెదర్ నుంచి ఇది ఎర్త్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, ఇవన్నిటిని స్టడీ చేస్తుంది ఇది. నెక్స్ట్, ULPGM V3 మిసైల్ని టెస్ట్ ఫైర్ చేసింది DRDO. అయితే ఎక్కడ టెస్ట్ ఫైర్ చేసింది, ఇది వచ్చేటప్పటికి కర్నూలు అనమాట. ఇప్పుడు మీకు UAVs ఉంటాయి చూసారా, అదొక టైప్ ఫ్లైట్లోనే చిన్న వర్షన్ లాంటివి అనమాట. వాటిని యూజ్ చేసి లాంచ్డ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ దాని ద్వారా చేస్తారన్నమాట ULPGM V3 అంటే. ఇది కర్నూలు ఆంధ్రప్రదేశ్లో టెస్ట్ చేశారు. ఓకే, సచేత్ సిస్టమ్ ఫర్ డిజాస్టర్ అలర్ట్స్ కోసం ఏ డిపార్ట్మెంట్స్ని లింక్ చేశారు అని అడుగుతున్నారు. ఇందులో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అలాగే NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ రెండింటిని కూడా మనకి లింక్ చేశారు అనమాట. ఏంటి దీనివల్ల యూజ్ అంటే టైమ్లీ వార్నింగ్స్ టు పీపుల్. టైమ్లీ కరెక్ట్ టైంకి కనుక వార్నింగ్ ఇస్తే డిజాస్టర్ నుంచి వాళ్ళు సేఫ్టీ ఉండడానికి హెల్ప్ అవుతుంది కదా. సో ఆ రకంగా మనకి ప్రాపర్టీ లాస్ కానీ లైఫ్ లాస్ కానీ తగ్గించవచ్చని ఇది తీసుకొచ్చారు. నెక్స్ట్, ఇందాక మాట్లాడుకున్న యాక్సియోమ్ మిషన్ 4లోనే క్రూ కమాండర్ ఎవరు అని అయితే అడుగుతున్నారు. సో అది పెగ్గీ విట్సన్. ఓకేనా, ఈవిడ యాక్సియోమ్ స్పేస్ ఎంప్లాయే అండ్ నాసా ఆస్ట్రోనాట్ కూడా ఇంతకుముందు. అయితే ఇప్పుడు మనం ఇండియన్ గురించి మాట్లాడుకున్నాం, పెగ్గీ విట్సన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మిగతా ఇద్దరిని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఒకళ్ళు వచ్చేటప్పటికి హంగేరీకి సంబంధించి ఉన్న వ్యక్తి టైగర్ కప్పు. ఓకే, ఇంకో అతను పోలాండ్కి చెందిన వ్యక్తి స్లావోస్. ఓకేనా, సో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు, వీళ్ళ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ పెగ్గీ విట్సన్ ఈవిడ ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి కామెంట్ చేయండి. ఇండియా బికమ్ ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు లాంచ్ విచ్ డిజిటల్ ప్లాట్ఫామ్ టు ప్రిజర్వ్ ట్రెడిషనల్ మెడిసిన్ సిస్టమ్. అంటే మన ఆయుర్వేదం కావచ్చు, యునాని, ఇట్లా చాలా రకాల హోమియోపతి ఉన్నాయి కదా, వీటిని ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటారనమాట. వాటిల్ని ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ లాంచ్ చేసిందనమాట ఇండియా. ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ద్వారా ఏంటంటే మన ఆయుర్వేదం, యునాని, హోమియోపతి అందులో ఉన్న నాలెడ్జ్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి, అలాంటి టూల్స్ని యూజ్ చేసి
వాటిని మనం డిజిటల్ రూపంలో పెట్టి మనం కాపాడుకోవచ్చు, మన దాన్ని పైరసీ చేయకుండా అన్నట్టు తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? ఇంపార్టెంట్, ఇండియా. విచ్ కంట్రీ డెవలప్డ్ వరల్డ్స్ లైటెస్ట్ మైండ్ కంట్రోల్ డివైస్ ఫర్ బీస్ తేనెటీగల కోసం మైండ్ కంట్రోల్ చేసే లైటెస్ట్, చాలా తక్కువ వెయిట్ ఉన్న డివైస్ తీసుకొచ్చింది చైనా అనమాట. ఓన్లీ 74 మిల్లీగ్రామ్స్ మాత్రమే ఉంటుంది. దీంతో మైండ్ కంట్రోల్ చేయొచ్చు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా స్లావోజ్, ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా పోలాండ్కి చెందిన వ్యక్తి. AX4 యాక్సియోమ్ మిషన్ 4 ఉంది కదా అందులో. నెక్స్ట్, విచ్ కంపెనీ ఈజ్ లాంచింగ్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ విత్ 100 Gbps బ్రాడ్బ్యాండ్? ఇప్పుడు మనకి టవర్స్ ద్వారా, ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా నెట్ వస్తుంది కదా, అట్లా కాకుండా శాటిలైట్ ద్వారా ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ యూజ్ చేసుకుని ఇట్లాంటి ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేద్దాం అనుకున్న ఫస్ట్ కంపెనీ ఏంటి? మనకి అనంత్ టెక్నాలజీస్ లాంచ్ చేసిన కంపెనీ. 100 Gbps వరకు బ్రాడ్బ్యాండ్ కవరేజ్ ఇస్తారు. నెక్స్ట్, యాక్సియోమ్ మిషన్ 4 గురించి, వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఎవరెవరు వెళ్ళారని. అయితే ఏ స్పేస్ క్రాఫ్ట్, దాని పేరేంటి అంటున్నారు? SpaceX డ్రాగన్ అనమాట స్పేస్ క్రాఫ్ట్ యూజ్ చేసింది వాళ్ళు. దీన్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో డాక్ కూడా చేశారు. మిషన్ డ్యూరేషన్ 18 days 43 minutes అనమాట. ఓకే, సో అవి కూడా అడిగే ఛాన్స్ ఉంది, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్, విచ్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ యూనిఫైడ్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ ఇన్ 2025. సో 2025లో లాంచ్ చేసిన ఈ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ అంటే వరదల్ని అంచనా వేసే ప్లాట్ఫామ్ అనమాట. దాని పేరు సీ ఫ్లడ్. ఇది జల్ శక్తి మినిస్ట్రీ లాంచ్ చేసింది, CR పాటిల్. అండ్ ఇది డెవలప్ చేసింది ఎవరు? CDAC పూణే. ఓకే, విచ్ కంట్రీ లాంచ్డ్ ఇట్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్ డ్రార్-1 శాటిలైట్ లాంచ్ చేసిన కంట్రీ ఏది అంటే ఇజ్రాయెల్ అనమాట. ఓకే, ఇండియాలో కొత్తగా ఫస్ట్ ఏజెంటిక్ AI టూల్ నేమ్ కృతి అని ఒకటైతే తీసుకొచ్చారనమాట. ఏ స్టార్టప్ లాంచ్ చేసింది అంటున్నారు? కృతి తీసుకొచ్చిన వాళ్ళ స్టార్టప్ పేరేంటి? కృత్రిమ్ అంటే ఆర్టిఫిషియల్ అని. సో ఏఐకి సంబంధించి అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, సో దాని రిలేటెడ్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఇండియాస్ ఫస్ట్ ఏజెంటిక్ AI అనమాట. AI ఒకటే కాదు, ఇది ఏజెంటిక్ AI, అది గుర్తుపెట్టుకోండి, అది కీవర్డ్ ఇంపార్టెంట్. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ అగ్రి డ్రోన్ హబ్ లాంచ్డ్? అగ్రి డ్రోన్ హబ్ ఎక్కడ లాంచ్ చేశారు? ఇండియాస్ ఫస్ట్ అనేటప్పటికీ చెన్నై అనమాట. చెన్నైలో అయితే లాంచ్ చేశారు. ఎవరు డెవలప్ చేశారు? గరుడ ఏరోస్పేస్. కమలేష్ పాస్వాన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన లాంచ్ చేశారనమాట. నెక్స్ట్, విచ్ వెజల్ విల్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్లీ బిల్ట్ పోలార్ రీసెర్చ్ వెజల్? పోలార్ రీసెర్చ్ వెజల్ అంటే ఇలాంటి ఒక వెజల్ అనమాట. అంటే ఇప్పుడు ఈ పోలార్ ప్లేసెస్లో చాలా ఎక్కువ మంచు ఆర్ ఐస్ లాగా ఉంటుంది చూసారా నేలంతా కూడా, సో అటువంటి ప్లేసెస్లో కూడా వెళ్ళే ఒక వెజల్ లాంటిది. ఇది ఎవరు బిల్డ్ చేస్తున్నారు? ఫస్ట్ ఇండిజినియస్లీ బిల్ట్ PRV టు కన్స్ట్రక్ట్ బై GRSC అండ్ కాంగ్స్బర్గ్, ఏదైతే నార్వేకి సంబంధించిన సంస్థ అనమాట. వాళ్ళిద్దరూ ఇండియా అండ్ నార్వేకి సంబంధించిన సంస్థ కలిపి ఇది బిల్డ్ చేయబోతున్నారు. రీసెంట్గా మనకి భారత్ జన్ సమిట్లో ఒక కొత్త AI LLM అయితే లాంచ్ చేశారు జితేంద్ర సింగ్ గారు. దాని పేరేంటి? భారత్ జన్ దాని పేరు. ఓకే, ఇది ఫస్ట్ గవర్నమెంట్ ఫండెడ్ మల్టీ మోడల్ LLM. ఇది గవర్నమెంట్ ఫండెడ్ LLM, అది గుర్తుపెట్టుకోండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఇండియన్ కంపెనీ విల్ బిల్డ్ ద ఫస్ట్ సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ ఇన్ ధోలేరా, గుజరాత్లో ఒక సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ అయితే కట్టబోతున్నారు. ఏ ఇండియన్ కంపెనీ కడుతుంది అది అంటే టాటా గ్రూప్. అరౌండ్ 30 బిలియన్ వాల్యుయేషన్తో ఉంది ప్రజెంట్ మనకి టాటా గ్రూప్, అంత ఆస్తి. ఓకే, నెక్స్ట్, వేర్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ డేటా సెంటర్ ఇనాగ్రేటెడ్? ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ డేటా సెంటర్ ఎక్కడ లాంచ్ చేస్తున్నారంటే షహీబాబాద్, గజియాబాద్. ఓకే, ఈ ఫౌండేషన్ మీకు యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే జితేంద్ర సింగ్ గారు కలిపి అయితే వేశారనమాట. 30 మెగావాట్ పవర్ కెపాసిటీ ఉంటుందన్నమాట ఈ ప్రాజెక్ట్కి. వేర్ డిడ్ BSNL లాంచ్? రీసెంట్గా BSNL ఒక సర్వీస్ని అయితే లాంచ్ చేసిందన్నమాట. ఇండియాస్ ఫస్ట్ సిమ్లెస్ 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్, అంటే సిమ్ లేకుండానే ఫోన్లో 5G వచ్చే విధంగా ఒక సర్వీస్ BSNL లాంచ్ చేసింది. క్వాంటమ్ 5G FWA అంటారు. ఎక్కడ లాంచ్ చేసింది అంటే హైదరాబాద్లో లాంచ్ చేసింది. ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ యొక్క సౌత్ ఏషియన్ రీజనల్ సెంటర్ ఎక్కడ కట్టబోతున్నారు, ఎక్కడ సెటప్ చేయబోతున్నారు అని అయితే అడుగుతున్నారు? ఆగ్రా అనమాట. ఓకే, ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఏ సిటీలో కట్టబోతున్నారు? ఏ సిటీని అంటే
అమరావతి అనమాట. ఓకే, అంటే అమరావతిని ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్గా చేయాలి అన్నది వాళ్ళ ఉద్దేశం. ఎలా అయితే నెక్స్ట్ బిగ్ థింగ్గా ఫీల్ అవుతున్నారో అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా మేబీ నెక్స్ట్ బిగ్ థింగ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. దానికి సంబంధించిన ఇనిషియేటివ్ ఇది. ఓకే, సో వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సెస్ లాంచ్డ్ బై ఎన్టీపీసీ. సో రీసెంట్గా ఎన్టీపీసీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్డ్ బస్సెస్ని అయితే లాంచ్ చేసిందంట. ఎక్కడ అని అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి లే, ఓకేనా, లే లడాఖ్లో అయితే ఉంటుంది. దీనిలో మీకు పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇవేం కాకుండా హైడ్రోజన్ ఫ్యూయల్డ్ బస్ అనమాట. సో ఇప్పుడు ఈ బస్ మనకి ఏంటంటే పెట్రోల్తో వాడితే ఎట్లయితే స్మోక్ రిలీజ్ చేస్తో అట్లా స్మోక్ రిలీజ్ చేయదు, ఓన్లీ వాటర్ వేపర్ని మాత్రమే రిలీజ్ చేస్తుంది అన్నమాట. సో దట్ కొంచెం ఎకో ఫ్రెండ్లీగా ఉండే బస్ ఇది. నెక్స్ట్, వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నది ఎక్కడ సెటప్ చేయబోతున్నారు అని అయితే అడుగుతున్నారు. నవా రాయ్పూర్ అనమాట. నవా రాయ్పూర్ ఎక్కడ ఉంది మీకు? ఛత్తీస్గఢ్. ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేటప్పటికి 1000 crore రూపీస్. అలాగే ఇది డెవలప్ చేస్తుంది ఎవరు మీకు? ర్యాక్ బ్యాంక్ డేటా సెంటర్స్ ప్రైవేట్ లిమిటెడ్. విచ్ ఇండియన్ వాజ్ పార్ట్ ఆఫ్ యాక్సియోమ్ 4 మిషన్లో పార్ట్గా ఉన్న ఇండియన్ ఎవరు అని అడుగుతున్నారు. ఇందులో 4 ఆస్ట్రోనాట్స్ అయితే ఉంటారు 4 డిఫరెంట్ కంట్రీస్ నుంచి. అయితే ఇండియన్ కూడా ఒక అతను అయితే ఉన్నాడనమాట, శుభాంశు శుక్లా అనమాట. ఈయన 634th పర్సన్ టు రీచ్ స్పేస్. ఈయన 634th పర్సన్ అయ్యారన్నమాట స్పేస్లో అడుగుపెట్టిన వ్యక్తిగా. ఫాల్కన్ 9 Block 5 రాకెట్ అయితే యూజ్ చేశారు ఈ మిషన్కి. దీని మనకి స్పేస్ ఎక్స్ అండ్ యాక్సియోమ్ స్పేస్ కలిపి అయితే ఆపరేట్ చేశాయి. నెక్స్ట్, వాట్స్ ద పర్పస్ ఆఫ్ సెబీ ప్లాన్డ్ సెబీ చెక్ ఇనిషియేటివ్? సెబీ చెక్ అన్న ఇనిషియేటివ్ ప్లాన్ ఆర్ పర్పస్ ఏంటి? టు వెరిఫై యూపీఐ ఐడీస్ అండ్ ప్రివెంట్ ఫ్రాడ్స్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ ఎక్స్చేంజ్ వాటిలో చేస్తారు కదా, వాటిలో జరిగే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ని తగ్గించడం కోసం యూపీఐ ఐడీస్ని వెరిఫై చేస్తూ ఇదైతే లాంచ్ చేశారు. దీని పేరు సెబీ చెక్ అనమాట. ఓకే, ఈ సెబీ ఎప్పుడు మనకి ఎస్టాబ్లిష్ అయింది? 1988. హెడ్ క్వార్టర్స్ ముంబై. అండ్ ప్రజెంట్ తుహిన్ కంటా పాండే మనకి చైర్మన్గా అయితే ఉన్నారు. నెక్స్ట్, ఎక్స్ చార్ట్ రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన ప్లాట్ఫామ్ ఎక్స్. అయితే ఈ ఎక్స్ చార్ట్ ఏంటి అసలు? దేనికంటే నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టూల్ అనమాట. అంటే వాట్సాప్ ఎలాగో అట్లాగే ఎక్స్ చాట్ అని ఎక్స్ అయితే లాంచ్ చేసింది. అంటే ట్విట్టర్ ఉండేది కదా, అది లాంచ్ చేసింది. విచ్ రోడ్ ఈజ్ ఇన్ ఇండియా బికమ్ ద ఫస్ట్ టు బీ ఎక్విప్డ్ విత్ అండ్ ఏఐ పవర్డ్ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఏఐ పవర్తో అంటే ఏఐని యూజ్ చేస్తూ అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్తో ఎక్విప్డ్ అయిన ఒక రోడ్ ఇండియాలో ఫస్ట్ రోడ్ ఏదని అడుగుతున్నారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వే అనమాట. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ డేటా సెంటర్ పార్క్ అన్నది ఎక్కడ ఉంది? 2025లో ఎక్కడ ఇనాగ్రేట్ చేశారని అయితే అడుగుతున్నారు. ఇది వచ్చేటప్పటికి రాయ్పూర్ అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే రాయ్పూర్లో ఏఐ ఉంది కదా, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఏఐ డేటా సెంటర్ ఎక్కడంట? రాయ్పూర్, ఛత్తీస్గఢ్. ఓకే, వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ అస్సాంస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ న్యూస్ యాంకర్? రీసెంట్గా అస్సాంకి చెందిన ఒక సంస్థ ఏంటంటే మనకి ఏఐ బేస్డ్ న్యూస్ యాంకర్ని తీసుకొచ్చారు. సో సో ఆవిడ పేరేంటి? అంకిత అనమాట. ఓకే, విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ E0FIR అన్న ఇనిషియేటివ్ అయితే ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది? ఫర్ సైబర్ ఫ్రాడ్స్ని పట్టుకోవడం కోసం, కంట్రోల్ చేయడం కోసం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అయితే లాంచ్ చేశారు అమిత్ షా గారు. సో ఇది ఆటోమేటిక్గా 10 lakhs అబోవ్ ఫ్రాడ్, సైబర్ ఫ్రాడ్ ఏది జరిగినా రిజిస్టర్ అయిపోతుంది అనమాట. ఓకే, సో డిజిటల్ పోలీసింగ్ని ఎన్హాన్స్ చేస్తుంది ఇది. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ జియోథర్మల్ ప్రొడక్షన్ వెల్ నార్త్ ఈస్ట్లో ఎక్కడ చేశారు అని అయితే అడుగుతున్నారు. సో అది వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్లో వెస్ట్ కమింగ్ డిస్ట్రిక్ట్లో దెరాంగ్ అని ఒకటి ఉంటుంది, ఆ ప్లేస్లో మనకి డ్రిల్ చేసింది అనమాట. ఓకే, ఫస్ట్ జియోథర్మల్ ప్రొడక్షన్ వెల్ ఎవరు? సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ అండ్ హిమాలయన్ స్టడీస్. ఓకే, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్, ఖచ్చితంగా మిస్ చేయొద్దు. ఓకే, అండ్ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి. ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇంకా మంచి మంచి ఇనిషియేటివ్స్తో ఇంకా బెటర్ కంటెంట్ మీకు ఫ్రీగా నేను యూట్యూబ్లో డైలీ తీసుకొస్తాను. మన ఛానల్లో మీకు తెలుసు మంచి కంటెంట్ వస్తూ ఉంటుంది రెగ్యులర్గా. సో డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఓకే, అండ్ ఇంకేమైనా బెటర్ టాపిక్స్ మీద వీడియోస్ కావాలనుకుంటే ఇక్కడ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి, కుదిరినంత వరకు నేను దానికి సంబంధించిన వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. విచ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ ద వరల్డ్స్ హైయెస్ట్ రెజల్యూషన్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ విత్ 6 kilometer రెజల్యూషన్?
ఏది అని అయితే అడుగుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెట్రాలజీ IITM అని అయితే ఉంటుంది. సో పూణేలో అయితే ఉంది కదా. సో అది మనకి భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అయితే డెవలప్ చేశారు వాళ్ళు. సో ఇదేంటంటే వరల్డ్లోనే హైయెస్ట్ 6 కిలోమీటర్ రెజల్యూషన్తో వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అయితే డెవలప్ చేశారు. ఇది మనకి ఆర్కా సూపర్ కంప్యూటర్ ఉంది కదా, దాన్ని ఆధారంగా చేసుకుని వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, సో హూ బికెమ్ ద ఫస్ట్ హ్యూమన్ సక్సెస్ఫుల్ ట్రీటెడ్ యూజింగ్ కస్టమ్ జీన్ ఎడిటింగ్. జీన్ని ఎడిట్ చేసి ట్రీట్మెంట్ అయితే ఇచ్చారంట ఫస్ట్ వ్యక్తి. సో ఆయన పేరేంటి, కైల్ KJ మోల్డన్ జూనియర్. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ 9 month ఓల్డ్ బాయ్కి ట్రీటెడ్ ఫర్ CPS1 డెఫిషియన్సీ అయితే ఉంది. దీనివల్ల ఏంటంటే టాక్సిక్ అమోనియా అన్నది బ్లడ్లో బిల్డ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ టైప్లో ఉన్న జీన్స్ని మార్చి జీన్ని ఎడిట్ చేసి యూజింగ్ CRI SPR టెక్నాలజీని యూజ్ చేసుకుని దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇదే ఫస్ట్ నోన్ కేస్ ఆఫ్ సక్సెస్ఫుల్ జీన్ ఎడిటింగ్ ట్రీట్మెంట్ ఇది. ఓకే, హూ డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎలక్ట్రిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ హస్నా. ఓకే, ఫస్ట్ ఎలక్ట్రిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్ అంట. సో ఎవరు డెవలప్ చేశారు, CSIR NAL. ఓకే, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ బెంగళూరు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి మనకి వేవ్ఎక్స్ 2025 ఇనిషియేటివ్ లాంచ్ చేసింది ఎవరు అని అయితే అడుగుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనమాట. ఎవరి కోసం ఇక్కడ మనకి ఇది లాంచ్ చేసింది, మీడియాటెక్ స్టార్టప్స్ ఏవైతే గేమింగ్ ఇండస్ట్రీ, AI, వర్చువల్ రియాలిటీ, మెటావర్స్ వీటిల్లో ఉంటాయో వాటి కోసం అనమాట. ఓకే, విచ్ ఆర్గనైజేషన్ లాంచ్డ్ యశోద AI ఫర్ ఉమెన్స్ AI అండ్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్. ఓకే, సో ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది ఇది మనకి, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. ఓకేనా, టు ఎంపవర్ ఉమెన్ ఇన్ AI అండ్ సైబర్ సెక్యూరిటీలో వాళ్ళని ఎంపవర్ చేయడానికి తీసుకొచ్చారు. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎప్పుడు పెట్టారు, 1992 అండర్ నేషనల్ కమిషన్ ఉమెన్స్ యాక్ట్ 1990. ఓకే, చైర్పర్సన్ విజయ్ రాహత్కర్ అయితే ఉన్నారు ప్రజెంట్. వాట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ AI ఇంటిగ్రేటెడ్ గోల్డ్ మెల్టింగ్ ATM లాంచ్డ్ బై గోల్డ్ సిక్కా క్యాపబుల్ ఆఫ్ డూయింగ్. గోల్డ్ మెల్టింగ్ ATM అయితే లాంచ్ చేశారంట. ఓకే, ఎవరు లాంచ్ చేసింది, గోల్డ్ సిక్కా అనే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఇది ఏంటి అసలు ఏం చేస్తుంది అంటే, ఇది బయ్యింగ్ గోల్డ్ని కొనుక్కుంటుంది, సెల్లింగ్ అమ్ముతుంది, ప్యూరిటీ టెస్ట్ చేస్తుంది, అలాగే జ్యువెలరీ ఎలా ఉంటుంది అన్నది AR ప్రివ్యూ కూడా అవ్వకముందే చూపిస్తుంది అనమాట మీకు. ఓకే, నెక్స్ట్ విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ఆయుష్ సురక్ష పోర్టల్. ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది, ఇక్కడ మీకు ఇక్కడే క్లియర్గా ఉంది కదా, ఆయుష్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ లాంచ్ చేసింది అనమాట. మిస్లీడింగ్ యాడ్స్, డ్రగ్ రియాక్షన్స్ ఇన్ ఆయుష్ మెడిసిన్కి రిలేటెడ్ మిస్లీడింగ్ యాడ్స్ వాటిని కంట్రోల్ చేయడానికి తీసుకొచ్చారు ఇది. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ 9000 HP ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ప్లాంట్ అన్నది ఇనాగ్రేట్ చేశారంట PM మోడీ. ఎక్కడ, దాహోద్. ఓకే, గుజరాత్లో ఉన్న దాహోద్లో అయితే లాంచ్ చేశారనమాట. ఓకే, విచ్ స్టేట్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ AI బేస్డ్ రియల్ టైమ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్. సో రీసెంట్గా మనకి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ AI పవర్డ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఏం చేస్తుంది ఇది, శాటిలైట్ ఇమేజెస్ని వాటిని యూజ్ చేసుకుని మిషన్ లెర్నింగ్ని మొబైల్కి డైరెక్ట్ లైవ్ ఫీడ్బ్యాక్, రియల్ టైం ఫీడ్బ్యాక్ ఇస్తుంది టు డిటెక్ట్ ఫారెస్ట్ చేంజెస్ ఇన్ రియల్ టైం. ఫారెస్ట్లో ఏమైనా చేంజెస్ అయితే రియల్ టైము మొబైల్కి ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తుంది. మధ్యప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. నెక్స్ట్, వేర్ వాజ్ ద ఇండియాస్ ఫస్ట్ 3 nanometer చిప్ డిజైన్ సెంటర్ ఇనాగ్రేటెడ్. 3 nanometer చిప్ని బిల్డ్ చేసే సెంటర్ అన్నది ఎక్కడ తీసుకొచ్చారు అంటే మనకి 2 చోట్ల, నోయిడా అండ్ బెంగళూరు. ఓకే, నోయిడా ఉత్తరప్రదేశ్, బెంగళూరు కర్ణాటక. ఎవరు తీసుకొచ్చారు, యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఇనాగ్రేట్ చేశారు. ఆల్రెడీ మనకి 5 nanometer 7 nanometer సెంటర్స్ ఉన్నాయి, ఇప్పుడు 3 nanometer తీసుకొచ్చారు. విచ్ కంపెనీ ఫ్లాగ్డ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ పవర్డ్ ఫ్యూయల్ సెల్ ట్రక్ ఇన్ ఛత్తీస్గఢ్. అయితే హైడ్రోజన్ పవర్డ్ ఫ్యూయల్ సెల్ ట్రక్ అయితే తీసుకొచ్చారు కదా, ఏ కంపెనీ అంటే మనకి ఇది అదానీ ఎంటర్ప్రైజెస్ అనమాట. బేసిక్గా ఎందుకు హైడ్రోజన్ పవర్ అంటే పొల్యూషన్ ఉండదు, బై ప్రోడక్ట్ కూడా మోస్ట్లీ వాటరే వస్తుంది. మామూలుగా మనం ట్రెడిషనల్ కన్వెన్షనల్ ఫ్యూయల్ వాడితే మనకి చాలా పొల్యూషన్ అయితే ఉంటుంది, ఇందులో పొల్యూషన్ ఉండదు. నెక్స్ట్, విచ్ కంట్రీ లాంచ్డ్ వరల్డ్స్ ఫస్ట్ AI శాటిలైట్ అయితే లాంచ్ చేశారంట టు బిల్డ్ స్పేస్ బేస్డ్ సూపర్ కంప్యూటర్ బిల్డ్ చేయడానికి. ఏ కంట్రీ, అది మనకి చైనా అయితే లాంచ్ చేసింది అనమాట. ఏ ప్రాజెక్ట్లో భాగంగా, 3 body కంప్యూటర్ కాన్స్టలేషన్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక సూపర్ కంప్యూటర్ని స్పేస్లో బిల్డ్ చేయబోతుంది. దానికోసం ఫస్ట్ AI శాటిలైట్ అయితే లాంచ్ చేస్తుంది. విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ టు డెవలప్ జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్. జీనోమ్ ఎడిటెడ్ అంటే జెనెటికల్గా ఎడిట్ చేసిన రైస్ వెరైటీస్ డెవలప్ చేసిన కంట్రీ ఏది మనకి, ఇండియా.
టు వెరైటీస్ నేమ్స్ కూడా చూస్తే డిఆర్ఆర్ ధన్ ఆర్ ధాన్ 100 కమలా అండ్ పూసా డిఎస్టీ రైస్ 1 ఆ రెండిట్ల పేర్లు. ఐసీఏఆర్ డెవలప్ చేసింది, సేమ్ సిఆర్ఏఎస్పిఆర్ CAS9 టెక్నాలజీని యూజ్ చేసుకుని. ఇవి హై ఈల్డింగ్, ఎక్కువ పంట దిగుబడి ఇస్తుంది. అలాగే డ్రాట్ సెలనిటీని కూడా తట్టుకుంటుంది. డ్రాట్ అంటే కరువు, అంటే వాటర్ ఎక్కువ లేకపోయినా కూడా ఉప్పు ఉండే ప్లేసుల్లో కూడా పంట వస్తుంది అనమాట ఎక్కువ. అలాగా లూపెక్స్ మిషన్ అన్నది ఏ జాయింట్ వెంచర్ విత్ 2 ఏజెన్సీస్, ఏ 2 ఏజెన్సీస్ కలిపి లాంచ్ చేసినాయి అని ఉంటుంది. ఇస్రో అండ్ జాక్సా కలిపి అయితే లాంచ్ చేశారు. లూపెక్స్ అంటే లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ అనమాట. నెక్స్ట్ ఇది చంద్రయాన్ 5 అని కూడా అనుకోవచ్చు దీన్ని మనం. నెక్స్ట్ ఇది ఎప్పుడు మనకి లాంచ్ అవుతుంది, 2028-29 మధ్యలో. ఓకే, గగన్యాన్ మిషన్ మనం కండక్ట్ చేద్దాం అనుకున్న గగన్యాన్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేస్తారు? సో ఇది వచ్చేటప్పటికి 2027. ఇది ఫస్ట్ హ్యూమన్ స్పేస్ మిషన్, చాలా ఇంపార్టెంట్. ఇండియన్స్ డైరెక్ట్గా ఇస్రో యూజ్ చేసుకుని స్పేస్లోకి వెళ్ళబోతున్నారు అనమాట. 4 ఆస్ట్రోనాట్స్. ఎవరు వాళ్ళ పేర్లు? పి బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, ఎస్ శుక్లా. వీటితో పాటు ఒక ఫిమేల్ రోబోట్ వ్యోమ్ మిత్ర అని కూడా పంపిస్తున్నారు. ఫస్ట్ క్వార్టర్ 2027లో జరిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, విచ్ పోర్టల్ వాజ్ లాంచ్డ్ ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ ఫుడ్ స్టోరేజ్ వేర్ హౌస్. సో ఫుడ్ని స్టోరేజ్ చేసే వేర్ హౌసెస్ ఉంటాయి కదా, వాటిని రియల్ టైంలో మానిటర్ చేయడానికి లాంచ్ చేసిన పోర్టల్ ఏంటి? దిపోర్ట్ దర్పణ్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్లో లాంచ్ చేశారు. దీని ద్వారా క్వాలిటీ పెరుగుతుంది, సేఫ్టీ పెరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ, కరప్షన్ కూడా తగ్గించచ్చు అంటున్నారు. నెక్స్ట్, ఇస్రో మిషన్ ఫెయిల్డ్ రీసెంట్గా మనకి టు ప్లేస్ ఏ శాటిలైట్ ఇన్ అన్ ఆర్బిట్. ఒక శాటిలైట్ మనం ఆర్బిట్లో పెట్టడంలో ఫెయిల్ అయ్యాం అనమాట. ఆ మిషన్ పేరు PSLV C16 అనమాట. ఓకే, సో శ్రీహరికోట నుంచి లాంచ్ అయింది ఇది. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్. ఫెయిల్యూర్స్ ఉంటాయి అండ్ సక్సెస్ కూడా ఉంటుంది. ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకుంటూ కొత్తగా తయారు చేస్తూ ఉంటారు. సో చాలామంది ఏమనుకుంటారు, మనకి ఎక్కువగా సక్సెస్ రేట్ ఉండటం వల్ల అసలు ఫెయిల్యూర్ అన్నదే ఒక మిస్టేక్లా కూడా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అది తప్పు. ఏ సైన్స్ ఎక్స్పెరిమెంట్ అయినా ఏదైనా కానీ ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఓకే, వేర్ వాజ్ ద DRDO స్ట్రాటోస్పియరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ ఫస్ట్ టెస్టెడ్? ఎక్కడ టెస్ట్ చేశారంట? షియోపూర్. ఎక్కడ ఉంది షియోపూర్? మధ్యప్రదేశ్లో ఉంది. సో ఈ టెస్ట్లో మనకి 17 కిలోమీటర్స్ హైట్ వరకు వెళ్ళిందంట. ఓకేనా? హూ సైన్డ్ MOU ఫర్ సెమీ కండక్టర్ రీసెర్చ్ అండ్ టాలెంట్ డెవలప్మెంట్. ఓకే, సెమీ కండక్టర్ రీసెర్చ్ అండ్ టాలెంట్ డెవలప్మెంట్కి MOU కుదుర్చుకుంది ఎవరు? IIT ఖరగ్పూర్, IMV సింగపూర్. IMV సింగపూర్ అంటే ఏంటి మీకు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో ఎలక్ట్రానిక్స్. సో ఇండియాలో ఉన్న సెమీ కండక్టర్కి సంబంధించిన టాలెంట్ పూల్ని బూస్ట్ చేయడానికి, పెంచడానికి MOU అన్నది సైన్ చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్, విచ్ కంట్రీ లాంచ్డ్ Tianwen 2 మిషన్? ఎవరు లాంచ్ చేశారు? చైనా లాంచ్ చేసింది. ఇది మనకి 469219 కామో ఒలివా అనే ఆస్ట్రాయిడ్ నుంచి శాంపుల్స్ని కలెక్ట్ చేసే ఒక శాంపుల్ కలెక్టింగ్ మిషన్ అనమాట. నెక్స్ట్, విచ్ యాప్ ప్రొవైడ్స్ రియల్ టైమ్ అలర్ట్స్ ఫర్ న్యాచురల్ డిజాస్టర్స్ ఇన్ ఇండియా? న్యాచురల్ డిజాస్టర్స్ ఏమైనా జరుగుతున్నప్పుడు రియల్ టైము అక్కడ అలర్ట్స్ పంపించడానికి వాడే యాప్ ఏంటి? సచేత్ యాప్ అనమాట. ఇది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అయితే డెవలప్ చేసింది. జియో ట్యాగ్డ్ అలర్ట్స్ అయితే ఇస్తుంది డిజాస్టర్స్ లైక్ సైక్లోన్స్, ఫ్లడ్స్ వాటికి సంబంధించి. ఇది PM మోడీ ఎండోర్స్ చేస్తున్నారు. బ్లూ ఆరిజిన్ అనే కంపెనీ స్పేస్ టూరిస్ట్కి ఒక రాకెట్ అయితే పంపించింది ఆల్ ఉమెన్ క్రూతో. అయితే ఇందులో మనకు ఒక ఫేమస్ సెలబ్రిటీ కూడా ఉన్నారు, ఆవిడే కేటీ పెర్రీ, పాప్ సింగర్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏదైనా అడగచ్చు, ఆ కేటీ పెర్రీ పేరు అడగచ్చు, ఏ కంపెనీ అని కూడా అడగచ్చు. ఆల్ ఉమెన్ స్పేస్ టూరిస్ట్ ఫ్లైట్ అయితే పంపించింది. నెక్స్ట్, రీసెంట్ గా వరల్డ్ లో ఫస్ట్ 3D ప్రింటెడ్ ట్రైన్ స్టేషన్ అన్నది ఒకటైతే కట్టారన్నమాట. ఎక్కడ అంటే జపాన్ లో హట్సుషిమా స్టేషన్ జపాన్ లో అయితే 3D ప్రింటింగ్ టెక్నాలజీతో కట్టారు. ఇక్కడ మీరు ఇమేజ్ లో చూడొచ్చు, 6 అవర్స్ లో కట్టేశారంట. ఓకే, ఫస్ట్ రీసెంట్ గా మనకి 27 శాటిలైట్స్ లాంచ్ చేశారనమాట ప్రాజెక్ట్ కుయిపర్ లో భాగంగా. ఓకే, సో ఫస్ట్ 27 శాటిలైట్స్ అయితే లాంచ్ చేశారు. ఏ కంపెనీ అంటే దేనికోసం? కంపెనీ వచ్చేటప్పటికి అమెజాన్ శాటిలైట్ ఇంటర్నెట్ నెట్వర్క్ కోసం అయితే లాంచ్ చేశారు. అంటే ఇప్పుడు మనకి నెట్ ఎలా వస్తుంది? డైరెక్ట్ గా మనకి శాటిలైట్ నుంచి రాదు, టవర్స్ వచ్చి టవర్స్ నుంచి వస్తుంది కదా. అట్లా కాకుండా డైరెక్ట్ శాటిలైట్ నుంచి వచ్చేలాగా ఆల్రెడీ స్పేస్ ఎక్స్, ఎలాన్ మస్క్ కి సంబంధించిన స్పేస్ ఎక్స్ స్టార్లింక్స్ అని ఒక కంపెనీ అయితే తీసుకొచ్చారు కదా. దానికి కాంపిటీషన్ గా అమెజాన్ కూడా కుయిపర్ అని ప్రాజెక్ట్ కుయిపర్ అని కొత్తగా తీసుకొస్తున్నారు అనమాట. దానిలో భాగంగా 10 బిలియన్ ఇన్వెస్ట్ చేసి
ఈ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. అందులో ఫస్ట్ 27 శాటిలైట్స్ అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఎక్కడుంది? ఓకే, సో ఇది వచ్చేటప్పటికి అమరావతిలో అయితే కట్టబోతున్నారు అనమాట. ఎవరు? IBM చేత డిజైన్ చేస్తున్నారు దీన్ని. సో క్వాంటమ్ టెక్నాలజీ అన్నది కూడా మేబీ నెక్స్ట్ బిగ్ థింగ్ అవ్వచ్చు. నార్మల్ గా మనకి బిట్స్ తో వర్క్ అవుతుంది 0-1, ఇది మనకి వేరే అనమాట. క్వాంటమ్ అన్నది ఒకేసారి 0-1 యూజ్ చేసుకుంటుంది. సో క్యూబిట్స్ అంటారు. ఓకే, సమ్ అదర్ టైం మనం దాని గురించి కూడా ఎప్పుడైనా మాట్లాడుకుందాం. వేర్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ గ్యాలియం నైట్రేట్ బేస్డ్ సెమీ కండక్టర్ ప్లాంట్ ఎక్కడ కట్టబోతున్నారు అంటే నయా రాయ్పూర్, ఛత్తీస్గఢ్ లో అయితే కట్టబోతున్నారు. సో ఈ గ్యాలియం నైట్రేట్ స్పెషాలిటీ ఏంటంటే తక్కువ స్పేస్ లో మీరు హై వాటేజ్ చార్జర్లు అలాంటివి తయారు చేయొచ్చు తక్కువ స్పేస్ తో. అండ్ అలాగే హీటింగ్ కూడా తక్కువ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఒక ప్లాంట్ అన్నది ఇండియాలో అయితే ఫస్ట్ మనకి ఛత్తీస్గఢ్ నయా రాయ్పూర్ లో అయితే పెడుతున్నారు. విచ్ శాటిలైట్ ఆఫ్ ఇండియా కంప్లీట్ 50 years ఆఫ్ 19 April 2025? మనం పంపించిన శాటిలైట్స్ లో 50 years కంప్లీట్ చేసుకుందంట. 19th April 2025 కి 50 years కంప్లీట్ అయిన శాటిలైట్ ఏది అంటే ఆర్యభట్ట, మన ఫస్ట్ శాటిలైట్. ఓకే, USSR కపుస్తియాన్ యార్ నుంచి మనం రిలీజ్ చేసాం అనమాట. ఇస్రో తయారు చేసింది. రీసెంట్ గా మనకి స్పేస్ ఎక్స్ ఫస్ట్ ఎవర్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఓవర్ ఎర్త్ పోల్స్ అయితే మిషన్ చేపడుతుంది కదా. ఆ మిషన్ పేరేంటి? ఫ్రేమ్ 2 మిషన్. ఓకేనా, నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి అయితే లాంచ్ చేశారు. ఇది 90 degree పోలార్ ఆర్బిట్. ఇక్కడ మనకి పోల్స్ దగ్గర ఉంటది కదా 90 degrees లాటిట్యూడ్ లో. సో అక్కడ ఆర్బిట్ చేస్తుంది అనమాట. ఎవరు పంపించింది? మనకి స్పేస్ ఎక్స్. మిషన్ పేరు ఫ్రేమ్ 2 మిషన్. నెక్స్ట్, విచ్ కంట్రీ రీసెంట్లీ బికమ్ ద 54th నేషన్ టు సైన్ ద ఆర్టిమిస్ అకార్డ్స్? ఆర్టిమిస్ అకార్డ్స్ ని సైన్ చేసిన 54th కంట్రీ ఏంటి అంటే బంగ్లాదేశ్ అనమాట. ఓకే, ఇది నాసా ఇనిషియేట్ చేసింది ఈ ప్రోగ్రామ్. దీన్ని బంగ్లాదేశ్ ఇప్పుడు మనకి రీసెంట్ గా జాయిన్ అయింది ఇందులో. ఇది ఒక పీస్ఫుల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, అంటే కోఆపరేషన్, స్పేస్ విషయంలో కోఆపరేషన్ ఉండాలని. ఇండియాస్ ఫస్ట్ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఎక్కడుంది? ఇది కల్పాకం, తమిళనాడులో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఇయర్ కి కమిషన్ అవ్వచ్చు. సో మనకి నార్మల్ న్యూక్లియర్ రియాక్టర్స్ తో పోలిస్తే ఇవి కొంచెం ఎఫిషియెంట్ గా అయితే వర్క్ అవుతాయి అనమాట. నెక్స్ట్, విచ్ మెడికల్ ప్రొసీజర్ వాజ్ సక్సెస్ఫుల్లీ డన్ బై ఎయిమ్స్ రాయ్పూర్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. ఎయిమ్స్ రాయ్పూర్ వాళ్ళు సక్సెస్ఫుల్ గా స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్నది ఫస్ట్ టైం అయితే పర్ఫామ్ చేశారు. దీన్నే మనం కిడ్నీ పేడ్ ట్రాన్స్ప్లాంట్ అని కూడా అనొచ్చు. అంటే ఈ కిడ్నీలు 2 స్వాప్ చేశారు అన్నట్టు అనమాట. ఓకే, నెక్స్ట్, కొలోసల్ బయోసైన్స్ రీసెంట్ గా ఏం చేసిందంటే ఒక ఎక్స్టింక్ట్ అయిన యానిమల్, అంతరించిపోయిన ఒక యానిమల్ ని మళ్ళీ తీసుకొచ్చింది అనమాట మన ప్రపంచంలోకి. ఎలాగా అంటే జీన్ ఎడిటింగ్ ద్వారా. ఓకే, సో CRISPR జీన్ ఎడిటింగ్ టెక్నిక్ వాడి ఆల్రెడీ అంతరించిపోయిన డైర్ వుల్ఫ్ అని ఉంటుంది అనమాట, దాన్ని తీసుకొచ్చారు గ్రే వుల్ఫ్ జీనోమ్ లో చేంజెస్ చేసి. ఓకే, ఇది యాక్చువల్ గా 13,000 years క్రితమే ఎక్స్టింక్ట్ అయితే అయిపోయింది, అంటే అంతరించిపోయింది. వాట్స్ ద నేమ్ ఆఫ్ వరల్డ్స్ ఫస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ క్వాంటమ్ సేఫ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్? సో క్వాంటమ్ సేఫ్ సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంబంధించిన ఫస్ట్ యూనిక్ ప్లాట్ఫామ్ ఏంటంటే QShield అనమాట. ఎవరు లాంచ్ చేశారు? QNU ల్యాబ్స్ అండర్ నేషనల్ క్వాంటమ్ మిషన్. ఓకేనా, వాళ్ళ నేషనల్ క్వాంటమ్ మిషన్ లో భాగంగా QShields అనే ఈ టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. హూ ఈస్ ద ఇండియన్ ఆస్ట్రోనాట్ సెలెక్టెడ్ యాజ్ పైలట్ ఫర్ Axiom 4? Axiom 4 మిషన్ అయితే ఉంది కదా, అందులో మన ఇండియన్ ఆస్ట్రోనాట్ కూడా సెలెక్ట్ అయ్యారు అనమాట. ఆయన పేరేంటంటే శుభాంశు శుక్లా అనమాట. సో స్పేస్ లోకి అయితే వెళ్ళబోతున్నారు ఫాల్కన్ 9 రాకెట్ లో, లో ఎర్త్ ఆర్బిట్, లియో అంటారు కదా అక్కడికి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఆటోమేటెడ్ బ్యాట్ మానిటరింగ్ సిస్టమ్? బ్యాట్ అంటే గబ్బిలాలు ఉంటాయి కదా, వాటిని మానిటర్ చేయడానికి ఒక సిస్టమ్ అయితే తీసుకొచ్చారు. దాని పేరేంటి? బ్యాట్ ఎకో మూన్ అనమాట. ఎవరు తెచ్చారు? IIHS బెంగళూరు. ఎవరు డెవలప్ చేసింది? కాదంబరి దేశ్ పాండే అండ్ వేదాంత్ బర్జీ. ఓకే, రియల్ టైమ్ లో బ్యాట్ మానిటరింగ్ అన్నది చేస్తారు దీనిలో. ఈ బిట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట కంప్లీటెడ్ 50 years. ఓకే, కానీ ఎప్పుడు, ఏ రోజు ఎగ్జాక్ట్ గా అంటే 19/4/2025. ఓకేనా, ఇలా కూడా టఫ్ గా అడగాలంటే డేట్ కూడా అడగచ్చు. ఓకే, 19th April 2025 రోజు. యాక్చువల్ గా 1975 లో లాంచ్ చేశారు. విచ్ కంపెనీ బిగాన్స్ ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రక్ ట్రయల్స్? వీటిలో ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రక్ ట్రయల్ ఎవరు ట్రై చేస్తున్నారు, ఎవరు మనకి స్టార్ట్ చేశారు అంటే టాటా మోటార్స్ అనమాట. ఓకే, టాటా మోటార్స్ మనకి రీసెంట్ గా, ఇది కూడా
నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో ఒక పార్ట్. దీనికి సంబంధించిన ఫండ్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ కూడా ఫండ్ చేసింది ఈ ప్రాజెక్ట్ ని. అండ్ ఇది చేస్తుంది ఎవరు? టాటా మోటార్స్ అనమాట. సో దట్ ఏంటంటే మనకి హైడ్రోజన్ వాడటం ద్వారా ఎమిషన్స్ ని తగ్గించవచ్చు, అంటే పొల్యూషన్ ని తగ్గించవచ్చు అనమాట. అల్టిమేట్ గా ది మెయిన్ బెనిఫిట్. ఇండియాస్ రీసెంట్ ఎంఆర్ఐ డెవలప్మెంట్ ఏంటి అంటే మనకి యాక్చువల్ గా ఎంఆర్ఐ మిషన్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ ఎంఆర్ఐ మిషన్ అయితే తయారు చేశారనమాట. ఇది మనకి ఎంఆర్ఐ ఎయిమ్స్ ఢిల్లీలో అయితే ఇన్స్టాల్ చేశారు, న్యూఢిల్లీలో. ఓకేనా, అంటే మన సొంతంగా మనం ఒక ఎంఆర్ఐ మిషన్ ఫస్ట్ టైం తయారు చేసాం అనమాట. ఓకేనా, దీనివల్ల ఇక మీద కాస్ట్ అండ్ ఇంపోర్ట్ మీద ఫుల్గా డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు, అండ్ కాస్ట్ కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, ఎక్కడ ఇన్స్టాల్ చేశారు? ఎయిమ్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్ చూస్తే నార్త్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్నది స్టార్ట్ చేయబోతున్నారు. ఎక్కడ అంటే మీకు గోరఖ్పూర్, హర్యానా. ఇది ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ మనకి నార్త్ ఇండియాలో గోరఖ్పూర్, హర్యానాలో అయితే పెట్టబోతున్నారు. జితేంద్ర సింగ్ యూనియన్ మినిస్టర్ అనౌన్స్ చేశారు ఇది. ఓకే, విచ్ కంట్రీ డిస్కవర్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ వైట్ హైడ్రోజన్? ఓకే, మనకి వైట్ హైడ్రోజన్ డిపాజిట్స్ అయితే దొరికాయి. వాల్యూ చూడండి 92 ట్రిలియన్, బిలియన్ కాదు ట్రిలియన్. ట్రిలియన్ అంటే చాలా చాలా ఎక్కువ. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, దాని మీద పోలిస్తే, అంటే మనం అంబానీ గురించి మాట్లాడుకున్నాం కదా, దానికన్నా చాలా ఎక్కువ. ఓకే, సో ట్రిలియన్ అంటే దేశాలకు సంబంధించిన జీడిపి ట్రిలియన్స్ లో మాట్లాడతారు. 92 ట్రిలియన్ అంటే చాలా చాలా ఎక్కువ అమౌంట్ అన్నమాట, లక్షల కోట్లు అనుకోవచ్చు. సో ఏ దేశంలో దొరికింది వైట్ హైడ్రోజన్ డిపాజిట్ అన్నది అంటే ఫ్రాన్స్ అన్నమాట. ఓకేనా, సో ఇది మోసెల్లి రీజియన్ దగ్గర అయితే దొరికింది ఫ్రాన్స్ లో. ఓకే, 46 మిలియన్ టన్స్ ఉంటుంది. ఓకే, దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే CO2ని ఎమిట్ చేయదు, అండ్ అలాగే ఇండస్ట్రియల్ పొల్యూషన్ అవసరం లేకుండా ఇది మనం ప్రొడ్యూస్ చేశారు. ఓకే, రీసెంట్ గా మనకి ఈ రిపోర్ట్ కంపాషన్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఎవరు ఇచ్చారు అని అడగచ్చు. ఓకే, ఇచ్చింది వచ్చేటప్పటికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. లేకపోతే ఈ కింద ఆప్షన్స్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అని అడిగితే కంపాషన్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్. ఓకేనా, ఏదైనా ఎలా అయినా అడిగే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్ గా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏఐ చాట్ బాట్ లాంచ్డ్ బై హర్యానా గవర్నమెంట్? ఓకే, మనకి సిటిజన్ సర్వీసెస్ ని సింప్లిఫై చేయడం కోసం ఒక ఏఐ చాట్ బాట్ అయితే మనకి హర్యానా గవర్నమెంట్ లాంచ్ చేసింది. దాని పేరు సారథి. ఓకే, సారథి అనమాట. బేసిక్ గా ఇది మనకి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అండ్ పాలసీస్ కి రిలేటెడ్ మనకు కొంచెం యాక్సెస్ సింప్లిఫై చేయడం కోసం తీసుకొచ్చారు. ఇది మనం అక్కడికి వెళ్ళి తీసుకునేలా కాకుండా. నెక్స్ట్ రీసెంట్ గా అస్సాం ఒక శాటిలైట్ అయితే మనకి లాంచ్ చేశారు, అదే అస్సాం శాట్. ఎందుకు అంటే బార్డర్ సెక్యూరిటీ అండ్ అలాగే సోషో ఎకనామిక్ ఇనిషియేటివ్స్ కోసం అస్సాం ఒక శాటిలైట్ లాంచ్ చేసింది, దాని పేరు అస్సాం శాట్. ఇందులోంచి ఏదైనా అడగొచ్చు. ఓకే, నెక్స్ట్ విచ్ కంట్రీ ఈస్ కొలాబరేటింగ్ విత్ ఇండియా? చంద్రయాన్ 5 మిషన్, మూన్ మిషన్ లో ఏ కంట్రీ ఇండియాతో పాటు కొలాబరేట్ అవుతుందంటే జపాన్ అనమాట. ఓకేనా, సో సరిపోతుంది. నెక్స్ట్ గీమా 3 అంటే ఏంటి అంటే గూగుల్ రీసెంట్ గా మనకి తెచ్చిన ఒక ఏఐ మోడల్, లైట్ వెయిటెడ్ ఓపెన్ ఏఐ మోడల్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నాసాస్ స్పియర్ ఎక్స్ టెలిస్కోప్? స్పియర్ ఎక్స్ టెలిస్కోప్ పర్పస్ ఏంటి అంటే మనకి యూనివర్స్ కి సంబంధించిన మ్యాపింగ్, అంటే బేసిక్ గా యూనివర్స్ సంబంధించిన ఒక ఇమేజ్ అన్నది క్రియేట్ చేయాలనుకుంటుంది అనమాట. మోస్ట్ డీటెయిల్ అండ్ వైబ్రెంట్ మ్యాప్ ఆఫ్ యూనివర్స్ క్రియేట్ చేయాలనుకుంటుంది. ఓకే, మ్యాపింగ్ చేస్తుంది. నెక్స్ట్ రీసెంట్ గా మనకి సాటర్న్ కి 128 న్యూ మూన్స్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు 274 మూన్స్ తో హైయెస్ట్ మూన్స్ ఉన్న ప్లానెట్ కింద సాటర్న్ అయితే అయ్యిందనమాట 8 ప్లానెట్స్ లో. ఓకే, సో నెక్స్ట్ వాట్ హ్యాపెన్ టు ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ GAIA స్పేస్ అబ్జర్వేటరీ? ఓకేనా, సో ఏమన్నా అడగచ్చు. ఇక్కడ మనకి ఏమైందంటే GAIA అంటే ఏంటని అడగచ్చు, లేకపోతే ఏ దానికి సంబంధించింది అని అడగచ్చు, లేకపోతే ఈ క్వశ్చన్ లో లాగా ఏమైంది అని కూడా అడగచ్చు. ఇట్ వాజ్ షట్ డౌన్, అది మనకి షట్ డౌన్ చేసేస్తున్నారు అనమాట. బేసిక్ గా అదొక స్పేస్ అబ్జర్వేటరీ అనమాట. ఓకేనా, అది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పంపించింది 2013లో, ఇప్పుడు అది షట్ డౌన్ చేసేస్తున్నారు. ఓకే, GIAI అంటే మనకి గ్లోబల్ ఆస్ట్రోమెట్రిక్ ఇంటర్ఫెరోమీటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్. ఓకేనా, ఆస్ట్రోఫిజిక్స్ ఇది రాసుకోండి పక్కన ఎక్కడైనా, ఎందుకంటే అడిగే ఛాన్స్ ఉంది. GIAI అంటే ఏంటి డైరెక్ట్ గా అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో విచ్ ఆర్గనైజేషన్ జాయింట్లీ డెవలప్డ్ విక్రమ్ 3021 అండ్ కల్పన 3021 మైక్రో ప్రాసెసర్స్? ఇది వచ్చేటప్పటికి మనం జనరల్ గా ఇస్రో, DRDO ఇట్లా అనుకుంటాం, బట్ ఇది వచ్చేటప్పటికి ఇస్రో
అండ్ సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్. సో ఎందుకంటే మైక్రో ప్రాసెసర్స్ కదా, సో వాళ్ళైతే డిజైన్ చేశారు. 32 బిట్ మైక్రో ప్రాసెసర్స్ స్పేస్ మిషన్స్ కోసం వాడతారు. ఇస్రో మీకు గుర్తుంటుంది, సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, వాట్ ట్రాజిక్ ఇన్సిడెంట్ అక్కడ్ విత్ సింధబాద్ సబ్మెరైన్. సింధబాద్ సబ్మెరైన్ యాక్చువల్గా మనకి 6 టూరిస్ట్స్ దానిలో వెళ్తున్నారు రెడ్ సీలో, అదైతే మునిగిపోయిందన్నమాట. రెడ్ సీ కిల్లింగ్ ఇట్ శాంక్డ్ ఇన్ రెడ్ సీ కిల్లింగ్ టూరిస్ట్. 6 మెంబర్స్ అయితే చనిపోయారు. సో ఎక్కడ ఇది మనకి హుర్గడా ఈజిప్ట్ కి దగ్గర అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి రీసెంట్ గా ఒక కంపెనీ, యుఎస్ బేస్డ్ కంపెనీ మనకి ఏంటంటే అండర్ సీలో మనకి 50,000 కిలోమీటర్స్ కేబుల్ అయితే వేయబోతున్నారు. ఓకేనా, ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లాగా. సో ఇది డిజిటల్ కనెక్టివిటీని అయితే ఇండియా అండ్ యుఎస్ మధ్యలో పెంచబోతుంది. అండ్ దీనిలో పార్ట్గానే మనకి బ్రెజిల్ కి అలాగే సౌత్ ఆఫ్రికాకి మధ్యలో కూడా ఇది వస్తుంది అనమాట. ఎందుకు అంటే ఆ అండర్ గ్రౌండ్ కేబుల్ కనెక్షన్ వెళ్లే దారిలో మనకి బ్రెజిల్ అయితే వస్తుంది, అలాగే సౌత్ ఆఫ్రికా అయితే వస్తుంది. సో ఈ కంపెనీ ఏంటి అంటే మనకి మెటా, అంటే ఫేస్బుక్ ఉంది కదా, ఇప్పుడు దానికి సంబంధించిన పేరెంట్ కంపెనీ మెటా అనమాట. సో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కూడా వీళ్ళవే. ఇది వరల్డ్స్ లాంగెస్ట్ మెరైన్ కేబుల్ ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ రీసెంట్ గా CMTI తో కలిపి మనకి వరల్డ్స్ లార్జెస్ట్ 10 టన్ వెర్టికల్ ప్రొపలెంట్ మిక్స్చర్ అయితే డెవలప్ చేసింది. ఇందులో ఉన్న ఒక ఆర్గనైజేషన్ ఎవరు అంటే మనకి ఇస్రో అనమాట. ఇస్రో అండ్ CMTI అంటే సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, ఇది బెంగళూరు బేస్డ్ అనమాట. ఓకే, సో ఈ రెండు కలిపి వరల్డ్స్ లార్జెస్ట్ 10 టన్ వెర్టికల్ ప్రొపలెంట్ మిక్స్చర్ ని డెవలప్ చేశారు. బేసిక్ గా రాకెట్ లో ప్రొపలెంట్ మిక్స్చర్ అంటే ఒక ఫ్యూయల్ లాంటిది అనమాట. సో దానికి డెవలప్ చేశారు. కొంచెం క్వాలిటీ అలాగే సేఫ్టీ విషయంలో మనకి ఇది ఇంప్రూవ్డ్ వర్షన్ అనమాట. ఓకే, ఇండియాస్ ఫస్ట్ వెర్టికల్ బైఫేషియల్ సోలార్ ప్లాంట్ ఏ మెట్రో స్టేషన్ లో ఇనాగ్రేట్ చేశారు. సో బైఫేషియల్ మెట్రో ప్లాంట్ అంటే మీకు ఇది సోలార్ ప్లాంట్ లాంటిదే. 2 సైడ్స్ మనకి జనరల్ గా సోలార్ ప్యానెల్ అంటే ఒకవైపు నుంచి ఎండ పడిన వైపు, ఒకవైపు నుంచి మనకి జనరేట్ చేస్తుంది లైట్ ని తీసుకుని. ఇది బైఫేషియల్ కాబట్టి ఫ్రమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండింటి నుంచి అయితే ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఇది ఇనాగ్రేట్ చేసింది మోహన్ లాల్ ఖట్టర్. ఓకే, ఇది ఓక్లా విహార్ మెట్రో స్టేషన్, ఢిల్లీ. ఓకే, న్యూ ఢిల్లీ బేస్డ్ అనమాట. ఓకేనా, అక్కడైతే ఇనాగ్రేట్ చేశారు. వేర్ హ్యాస్ ఇండియాస్ ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ బీన్ డెవలప్డ్. హైపర్ లూప్, ఇండియాస్ ఫస్ట్ హైపర్ లూప్ అన్నది ఏంటంటే కాన్సెప్ట్ ఒక టన్నెల్ లాంటిది, ఒక ట్యూబ్ లాంటి దానిలో వాక్యూమ్ క్రియేట్ చేసి వాక్యూమ్ లో మనకి ఇలాగ ఒక పాడ్ లాంటిది పెట్టి ట్రావెల్ చేస్తారన్నమాట. అంటే ట్రైన్ లాగే కానీ ఒక వాక్యూమ్ లో అయితే వెళ్తుంది, అది ఎలక్ట్రోమాగ్నెటికల్ గా వెళ్తుంది. అయితే దీన్ని ఎవరెవరు అంటే IIT మెడ్రాస్ తో కలిపి లాంచ్ చేశారు. ఇది 422 మీటర్స్ టెస్ట్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ ఏరోప్లైన్ స్పీడ్ తో వెళ్తుంది అనమాట. సో ఇండియన్ రైల్వేస్ IIT మెడ్రాస్ కలిపి ఈ టెస్ట్ అయితే చేశారు. నెక్స్ట్ which country first to implement electronic personnel license for pilots. పైలట్స్ కి మనకి డిజిటల్ లైసెన్స్, ఎలక్ట్రానిక్ లైసెన్స్ అన్నది ఫస్ట్ ఏ కంట్రీ ఇచ్చిందంటే మనకి చైనా. రీసెంట్ గా ఇండియా బికమ్ ద సెకండ్ కంట్రీ ఇన్ February 2025. ఓకే, నెక్స్ట్ మనకి ఒక ఇన్స్టిట్యూషన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఫస్ట్ బ్లాక్ చైన్ బేస్డ్ క్యాంపస్ కరెన్సీ అన్నది తీసుకొచ్చారు. ఇప్పుడు బిట్ కాయిన్ లాగా క్రిప్టో కరెన్సీ ఉంటది కదా, అలాగా ఆ క్యాంపస్ లో రన్ అయ్యే విధంగా ఒక కరెన్సీ అయితే తీసుకొచ్చారు. దాన్నే బిమ్ కాయిన్ అంటారు. ఎవరు తీసుకొచ్చింది? బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ రిగ్? త్రివేంద్రం బేస్డ్ CSIR అయితే తీసుకొచ్చింది అనమాట. దాని పేరు సృజనం. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ అంటే మన ఓన్ కంట్రీ డెవలప్డ్ అనమాట ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్. అంటే మెడికల్ వేస్ట్ ని హజార్డస్ వే కాకుండా న్యూట్రలైజ్ చేసే విధంగా తీసుకొచ్చారు. దీన్ని మనకి ఎయిమ్స్ న్యూఢిల్లీలో అయితే ఇన్స్టాల్ చేశారు. ఇది ఎవరు లాంచ్ చేశారు? సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేందర్ సింగ్. ఓకే, ఇండియాలో రీసెంట్ గా మనకి AI రిలేటెడ్ ఫస్ట్ డెడికేటెడ్ AI యూనివర్సిటీ అయితే తీసుకొచ్చారు. ఎవరు అంటే మనకి ఇది యూనివర్సల్ AI యూనివర్సిటీ కర్జట్ మహారాష్ట్ర 2023లో ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి మనకి UGC, AICTE వీటితో రికగ్నైజ్డ్ కూడా అయిపోయింది. ఇక్కడ మనకి AI ప్రోగ్రామ్స్ కి వేరియస్ డిసిప్లిన్స్ కి తగ్గట్టు AI ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. మైక్రోసాఫ్ట్ రీసెంట్ గా ఒక క్వాంటమ్ చిప్ ని అయితే లాంచ్ చేసింది కదా, దాని పేరేంటి అని అడుగుతారు. సో మర్జోనా 1. ఓకే, ఇది మనకి బిట్స్ నార్మల్ గా 0s 1s అంటారు కదా, దాంతో రన్ అవుతుంది మామూలుగా మనకి కంప్యూటర్ అన్నది. ఇక్కడ క్వాంటమ్ బిట్స్ 0 1 ని క్వాంటమ్స్ లో
తీసుకుంటారు అన్నమాట, కలిపి ఎట్ ఏ టైం 2 తీసుకునే విధంగా. సో ఆ టైప్ లో వర్క్ అవుద్ది. ఆ చిప్ పేరు మారిజోనా 1, వరల్డ్స్ ఫస్ట్ AI డ్రివెన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఫర్ క్రానిక్ ఐ డిసీజ్. క్రానిక్ ఐ డిసీజ్ అంటే చాలా కాలం నుంచి వస్తున్న ఒక ఐ డిసీజ్ ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్ వరల్డ్స్ ఫస్ట్ AI డ్రివెన్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చిందంట. ఏ స్టేట్ అంటే కేరళ మనకి. సో ఏఐని హెల్త్ కేర్ ని ఇంటిగ్రేట్ చేస్తే ఇది ఒక బ్రేక్ త్రూ అనుకోవచ్చు. ఫస్ట్ డీప్ వాటర్ స్పేస్ స్టేషన్ అన్నది మనకి చైనా అయితే తీసుకొచ్చింది, సౌత్ చైనా సీలో. నార్మల్ గా మీకు స్పేస్ స్టేషన్స్ అన్నవి స్పేస్ లో అయితే చూస్తుంటారు. ఇప్పుడు మీకు సీలో కూడా స్పేస్ స్టేషన్ లాంటిది ఒకటి సౌత్ చైనా సీలో చైనా అయితే డెవలప్ చేసింది. నెక్స్ట్ స్వరైల్ అనే సూపర్ యాప్ ఒకటి రీసెంట్ గా రైల్వే రిలీజ్ చేసింది కదా. దీని పర్పస్ ఏంటి అంటే మనకి ఇక్కడ టు ఇంటిగ్రేట్ మల్టిపుల్ రైల్వే సర్వీస్ ఇంటూ వన్ ప్లాట్ఫామ్ లోనే మీకు మొత్తం రైల్వే సర్వీసెస్ అన్ని వస్తాయి మీకు ఈ స్వరైల్లో. మినిస్టర్ అశ్విని వైష్ణవ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఇది నాసా పంచ్ మిషన్ అని పంపించింది కదా, దీని ఆబ్జెక్టివ్ ఏంటి? ఇది వచ్చేటప్పటికి సోలార్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది దానికి సంబంధించి స్టడీ కోసం. పంచ్ అంటే ఏంటంటే పోలరీమెట్రీ టు యూనిఫై ద కరోనా అండ్ హెలియోస్పియర్. ఇవి మనకి సన్ మీద ఉంటాయి కదా, దాని మీద స్టడీ చేయడానికి పంపింది. యూజ్ చేసిన రాకెట్ వచ్చేటప్పటికి స్పేస్ ఎక్స్ వల్ల ఫాల్కన్ 9 బ్లాక్ 5 అయితే యూజ్ చేసింది. ఐఐటి మెడ్రాస్ అండ్ ఇస్రో కలిపి రీసెంట్ గా ఒక సెమీ కండక్టర్ చిప్ అయితే డెవలప్ చేశారు అనమాట, శక్తి చిప్. స్పేస్ కి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ లో వాడతారు దీన్ని. హూ డిస్కవర్డ్ ద రామన్ ఎఫెక్ట్? రామన్ ఎఫెక్ట్ మీరు వినే ఉంటారు, ఫిజిక్స్ లో కూడా మనకి వస్తుంది. ఇది ఎవరు ఇన్వెంట్ చేశారు? ఈజీ, సివి రామన్. ఈయన పేరుగానే మనకి సైన్స్ డే అన్నది చేస్తారు. ఇది ఎప్పుడు కనిపెట్టారంటే 28 ఫిబ్రవరి 1928. దానికి నోబెల్ ప్రైజ్ 1930లో వచ్చింది, అండ్ భారతరత్న ఆయనకి 1954లో అయితే వచ్చింది. నెక్స్ట్ రీసెంట్ గా లాంగెస్ట్ స్పేస్ వాకింగ్ చేసిన ఉమెన్ గా ఒకళ్ళు రికార్డ్ అయితే సృష్టించారు, సునీత విలియమ్స్ ఆవిడ. ఓకే, ఇంతకుముందు పెగ్గీ వైట్సన్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. 60 hours 21 minutes చేస్తే స్పేస్ వాక్. సునీత విలియమ్స్ గారు 62 hours 6 minutes అయితే చేశారు. అండ్ హైలైట్స్ ఫిమేల్ అచీవ్మెంట్ ఇన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఇది మనకి ఫిమేల్ అచీవ్మెంట్ అనమాట స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో. ఇండియాస్ ఫస్ట్ మ్యాన్డ్ సబ్మర్సిబుల్ పేరేంటి అంటే మత్స్య 6000. ఏంటి మ్యాన్డ్ సబ్మర్సిబుల్ అంటే ఇది ఇలా ఉంటుంది అనమాట. డీప్ ఓషన్ లో మనకి 6000 meters వరకు ఇది కిందకి అందులో మనం మనిషిని కూడా పెట్టచ్చు. సబ్మర్జ్ అంటే మునగటం. సో డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ కోసం వాడతారు. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సముద్రయాన్ మిషన్ లో భాగంగా అయితే తీసుకొచ్చారు. డెవలప్ చేసింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. మూన్ ల్యాండర్ ఎథీనా రీసెంట్ గా అయితే ఒక స్పేస్ ఏజెన్సీ పంపించింది కదా. ఫ్రెండ్స్ బయట అయితే వర్షం పడుతుంది, సో ఆ నాయిస్ ఉంటుంది, దాన్ని కొంచెం అవాయిడ్ చేసేయండి. అండ్ ఇట్ ఈస్ గుడ్, యాక్చువల్గా అది మనకి మైండ్కి మంచిదే ఆ వాయిస్ బ్యాక్గ్రౌండ్లో రన్ అయితే. సో ఫ్రీగా వస్తుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ని కూడా ఎంజాయ్ చేస్తూ క్లాస్ అయితే కంటిన్యూ చేసుకుందాం. సో రీసెంట్గా మనకి మూన్ ల్యాండర్ ఒకటి స్పేస్ ఏజెన్సీ పంపింది కదా, అది ఏ స్పేస్ ఏజెన్సీ అంటే మనకి నాసా. ఇది కూడా స్పేస్ ఎక్స్ వల్ల ఫాల్కన్ 9 యూజ్ చేసుకునే పంపింది. సో డిజేబిలిటీతో ఉన్న ఒక స్పేస్ ఆస్ట్రోనట్, ఫస్ట్ ఆస్ట్రోనట్ గా ఒకరిని అప్రూవ్ చేసింది ESA, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. ఆయన పేరు జాన్ మెక్ఫాల్. గ్రాక్ 3 మీకు చాలా మందికి ట్విట్టర్ వాడే వాళ్ళకి అంటే ఎక్స్ ప్లాట్ఫామ్ వాడే వాళ్ళకి తెలిసే ఉంటుంది. గ్రాక్ 3 అడ్వాన్స్డ్ AI చాట్బాట్ అయితే వచ్చింది కదా. సో ఇది ఎవరు దీన్ని తీసుకొచ్చిందంటే ఆబ్వియస్ గా ఓనర్ ఎలాన్ మస్క్, కాబట్టి ఎలాన్ మస్క్ తీసుకొచ్చినట్టు. సో లేటెస్ట్ వర్షన్ ప్రజెంట్ అయితే గ్రాక్ 3 XAI అన్నది ఫౌండ్ చేసింది ఎవరు? మనకి ఎలాన్ మస్క్. ఇక్కడ ఉన్న వాటిల్లో ఇమాజిన్ ఏ వరల్డ్ విత్ మోర్ ఉమెన్ ఇన్ సైన్స్. సైన్స్ లో ఎక్కువ ఉమెన్ ఉంటే ఎలా ఉంటది ఇమాజిన్ చేసుకోండి అని ఒక క్యాంపెయిన్ అయితే లాంచ్ చేశారు కదా. ఎవరు అంటే మనకి ఇది యునెస్కో. ఓకే, ఇది ఎప్పుడంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ February 11th ఈ క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేశారు. విచ్ కంట్రీ సైంటిస్ట్ ప్రొవైడ్ వరల్డ్స్ ఫస్ట్ కంగారు ఎంబ్రియో త్రూ IVF? సో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు కదా, ఆ టైప్ లో మనకి కంగారు రిలేటెడ్ గా చేసిన వరల్డ్ లో ఫస్ట్ కంట్రీ ఏది అంటే ఆబ్వియస్ గా కంగారు అంటే మీకు గుర్తొచ్చే ఫస్ట్ కంట్రీ ఏంటి? ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ అయితే తీసుకొచ్చారు ఇది. నెక్స్ట్ ఇస్రో అన్వీల్డ్ ఫీస్ట్ 2025 సాఫ్ట్వేర్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు కదా. ఇది ఎవరితో కొలాబరేట్ అయి చేశారు అంటే IIT మెడ్రాస్ అన్నమాట. సో ఈ సాఫ్ట్వేర్ ఫీస్ట్ అంటే ఏంటంటే ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్ సాఫ్ట్వేర్. ఇక్కడ ST అంటే స్ట్రక్చర్స్ అనమాట, ఎస్ తర్వాత T లేదేంటి అనుకోవద్దు, ఓకేనా. సో ఇది మనకి ఇస్రోస్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి అయితే
డెవలప్ చేశారు అండ్ ఐఐటి మెడ్రాస్ అన్వీల్ చేసిన దగ్గర. అండ్ ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, గగన్యాన్, ఎన్జిఎల్వి, భారతీయ అంతరిక్ష స్టేషన్ ప్రాజెక్ట్స్ వీటిల్లో అయితే ఉపయోగపడుతుంది. ఫైటోపాథోజెనిక్ ఫంగై ఎపికోకం ఇండికం, ఓకేనా, దీన్ని న్యూ స్పీసీస్ అయితే గుర్తించారు అనమాట. ఏ యూనివర్సిటీ గుర్తించిందంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ. దీనివల్ల మనకి లీఫ్ స్పాట్స్ ఇన్ వెటివర్ ప్లాంట్ అయితే మనం చూడొచ్చు. ఓకే, సో ఇది గుర్తించిన యూనివర్సిటీ అడుగుతారు, బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఓకే, నెక్స్ట్ NVS-2 శాటిలైట్ ని లాంచ్ చేసిన స్పేస్ ఏజెన్సీ ఏది అంటే ఇస్రోనే. మన ఇస్రో అయితే లాంచ్ చేసింది. ఏ రాకెట్ ని యూజ్ చేసుకుని GSLV F-15 ఫ్రమ్ శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. వేర్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెమీ కండక్టర్ ఫెసిలిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2025. సో ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ సెమీ కండక్టర్ అన్నది ఆంధ్రప్రదేశ్లోనే తీసుకొస్తున్నారన్నమాట ఫెసిలిటీ అన్నది. ఎవరు అంటే ఇండిచిప్ సెమీ కండక్టర్స్ అండ్ జపాన్కి సంబంధించిన ఇటోవా మైక్రోటెక్. ఓకే, సో వీళ్ళైతే తీసుకొస్తున్నారు. సో అంటే బేసిక్గా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేస్తున్నారు అనమాట ఆంధ్రప్రదేశ్లో. రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ ఒక ఇంజన్ని, హైడ్రోజన్ ట్రైన్ ఇంజన్ అయితే డెవలప్ చేసింది. ఇందులో ఏంటి స్పెషాలిటీ అంటే మనకి ఇది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ హైడ్రోజన్ ఇంజన్ అనమాట. 1200 హార్స్ పవర్తో అయితే వర్క్ అవుతుంది. దీని ట్రయల్స్ అయితే జింద్, సోనిపట్ రూట్లో అయితే జరుగుతుంది. ఆబ్వియస్లీ అశ్విని వైష్ణవ్ గారు మినిస్టర్ అండ్ ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చింది కాబట్టి రైల్వేస్కి సంబంధించి వచ్చే ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ఏఎల్పి కావచ్చు, NTPC కావచ్చు, గ్రూప్ డి కావచ్చు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ బిట్, అది వచ్చే ఛాన్స్ ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అన్నది రిలయన్స్ వాళ్ళే ఎక్కడ బిల్డ్ చేయాలనుకుంటున్నారంటే జామ్నగర్, ఆబ్వియస్లీ గుజరాత్లో జామ్నగర్. రీసెంట్గా ఇస్రో 100th సక్సెస్ఫుల్ లాంచ్ అయితే చేశారు కదా, అది ఏం వాడి, ఏ లాంచ్ వెహికల్ని వాడి చేశారంటే GSLV F-15 అనమాట. అయితే ఇక్కడ మనకి క్యారీ చేసింది ఏంటి, NVS-02 నావిగేషన్ శాటిలైట్ని ఇది ప్లేస్ చేశారు. ఇది దేనికి సపోర్ట్ అవుతుంది, నావిక్ సిస్టమ్. నావిక్ సిస్టమ్ అంటే ఏంటి, GPS ఎలా అయితే వర్క్ అవుతుందో నావిక్ అన్నది మన ఇండియన్ నావిగేషన్ సిస్టమ్, దానికంటే ఇంకా ప్రిసైజ్గా వర్క్ అవటానికి. ఓకే, కాకపోతే అది మీకు సింగిల్ శాటిలైట్లతో వర్క్ అవ్వదు అనమాట, మల్టిపుల్ శాటిలైట్స్ అయితే కావాలి, దానే కాన్స్టలేషన్ అంటారు. సో అలాంటి శాటిలైట్స్లో ఒక శాటిలైట్ని అయితే 100th లాంచ్లో లాంచ్ చేసిందన్నమాట GSLV F-15 యూజ్ చేసి. నెక్స్ట్ స్పేస్ డెక్స్ రీసెంట్గా డెమాన్స్ట్రేట్ చేసింది ఇస్రో. ఏంటి ఈ స్పేస్ డెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. అంటే డాకింగ్ అండ్ అన్డాకింగ్ చేసే ఎక్స్పెరిమెంట్. సో ఇక డాకింగ్ అన్డాకింగ్ అంటే ఇట్లాంటి శాటిలైట్స్ ఉన్నాయి కదా, ఇవి కనెక్ట్ అవుతాయి అనమాట ఒకదానికొకటి, మళ్ళీ విడిపోతాయి. కనెక్ట్ అవడానికి డాకింగ్ అంటారు, విడిపోయేది అన్డాకింగ్ అంటారు. దీనికి వాడిన వెహికల్ వచ్చేటప్పటికి PSLV C60 అనమాట. సో SDX-01, SDX-02 ఇలాంటివి కనపడుతున్నాయి కదా, వీటినే ఒకటి చేజర్, ఒకటి టార్గెట్. లోవర్ ఎర్త్ ఆర్బిట్ అరౌండ్ 470 కిలోమీటర్స్ రేంజ్లో అయితే చేశారనమాట. ఓకే, సో ఇలా చేసిన 4th నేషన్ ఇండియానే. ఇంతకుముందు మనకి ఇండియా, రష్యా, చైనా మాత్రమే ఉంది ఇటువంటిది సాధించింది. ఓకే, నెక్స్ట్ క్వీన్ 2.5 AI మోడల్ ఏ కంపెనీది అంటే ఆలీబాబా అనమాట. సో అమెజాన్ ఎలాగో చైనాలో అలాంటిది ఆలీబాబా అంటే. సో వాళ్ళు లాంచ్ చేశారు క్వీన్ 2.5 AI మోడల్. అలాగే డీప్సీ కార్వన్ ఇదే దేశానికి చెందిందో తెలిసే ఉంటుంది, న్యూస్లో చాలా ఉంది కదా. సో ఇది చైనాకి సంబంధించిన ఒక మోడల్. బేసిక్గా ChatGPT లాంటివి ఇవన్నీ కూడా. నెక్స్ట్ నాసాకి సంబంధించిన లెక్సీ మిషన్ ఏంటి, దీని పర్పస్ ఏంటి అంటే ఎర్త్స్ మ్యాగ్నెటిక్ ఎన్వలోప్, అంటే ఎర్త్కి సంబంధించిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని స్టడీ చేస్తారు, కాకపోతే మూన్ నుంచి స్టడీ చేస్తారు అనమాట. నాసా అయితే లాంచ్ చేసింది. దీని పేరు లెక్సీ అంటే లోనార్ ఎన్విరాన్మెంట్ హెలియోస్ఫెరిక్ ఎక్స్రే ఇమేజర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇస్రోస్ 3rd లాంచ్ ప్యాడ్ అయితే కట్టబోతున్నారు. ఎక్కడ అంటే శ్రీహరికోట. సో ఆబ్వియస్గా ఇంతకుముందు కూడా అక్కడే ఉన్నాయి లాంచ్ ప్యాడ్స్, ఇప్పుడు కూడా ఇంకోటి కూడా బిల్డ్ చేస్తున్నారు, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నాం కదా, దానికోసం. ఇస్రో రీసెంట్గా క్రాప్స్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేసింది. ఏంటంటే స్పేస్లో ప్లాంట్ గ్రోత్ ఎలా ఉంటుంది అని. ఓకే, బ్లాక్ ఐడ్ పీ సీడ్ అన్నది జర్మినేట్ చేసింది అనమాట. ఇలాగా ఇదేని యూజ్ చేసి PSLV C60 POEM4 అనే దాన్ని యూజ్ చేసి ఇట్లాగైతే మనకి ఎక్స్పెరిమెంట్ అయితే చేశారు. మైక్రోగ్రావిటీలో ప్లాంట్ ఎలా పెంచాలి ఏంటి అని. అండ్ క్రాప్స్ అంటే ఏంటి, కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ కాన్స్టలేషన్ లాంచ్ చేసిన స్టార్టప్ ఏది.
సో ఇది వచ్చేటప్పటికి పిక్సెల్. ఇందాక చెప్పా కదా మనకి పైనుంచి కొన్ని పనులు చేయడానికి మల్టిపుల్ శాటిలైట్స్ కావాల్సి వస్తుంది, దానే కాన్స్టలేషన్ అంటాం. సో ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ కాన్స్టలేషన్ చేసింది ఎవరు? పిక్సెల్ అనే కంపెనీ. ఓకే, 6 హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ అయితే లాంచ్ చేసింది అనమాట. మిషన్ స్కాట్ ఆబ్జెక్టివ్ ఏంటని అడుగుతున్నారు. మిషన్ స్కాట్ ఆబ్జెక్టివ్ ఏంటి? స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అనమాట. ఇది లాంచ్ చేసింది దిజి యంత్ర. ఇది కూడా ఒక ఇండియన్ స్పేస్ స్టార్టప్పే. సో ఇదేంటంటే ఈ స్పేస్లో ఉన్న వాటిలన్నిటిని ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో మనం ఎట్లా అయితే రోడ్లు బిల్డింగ్స్ సంబంధించిన అడ్రస్లు ఇన్ని గూగుల్ మ్యాప్స్లో ఎలా అయితే పెడుతున్నామో స్పేస్ మొత్తానికి అలాంటి ఒక మ్యాప్ లాంటిది తయారు చేస్తున్నారు అన్నమాట. ఓకేనా? సో అది మనకి దిజి యంత్ర ఇండియన్ స్టార్టప్ అయితే చేస్తుంది. దీన్ని రీసెంట్గా పిఎం మోడీ గారు పొగిడారు కూడా అనమాట. విచ్ సిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ ప్రోటోటైప్ శూన్య. సో ఎయిర్ ట్యాక్సీస్ రాబోతున్నాయి అనమాట ఇండియాలో. ఓకే, సో ఎప్పటికి అలా రావాలి అంటే 2028కి లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది బెంగళూరులో. ఓకే, ఈ కంపెనీ ఏదైతే మనకి సర్లా ఏవియేషన్ ఉందో బెంగళూరు స్టార్టప్ వాళ్ళైతే లాంచ్ చేశారు. దీని పేరు శూన్య అనమాట. ఈవీ టోల్ అంటారు, ఇలా అయితే ఉంటుంది. ఓకేనా, ఎయిర్ ట్యాక్సీ అనమాట ఇది. సో వెర్టికల్గా టేక్ ఆఫ్ అవుతుంది డైరెక్ట్, అండ్ ల్యాండింగ్ కూడా అలాగే అయిపోద్ది, అందుకే ఈవీ టోల్ అంటారు. నెక్స్ట్ రీసెంట్గా ఒక ఎక్సో ప్లానెట్ అంటే మన సోలార్ సిస్టంలో లేని, అంటే మన సన్ చుట్టూరు తిరగని వేరే స్టార్ చుట్టూరా తిరిగే ఒక ఎక్సో ప్లానెట్ సూపర్ సోనిక్ విండ్స్ 33,000 km/h సూపర్ సోనిక్ సౌండ్ విండ్స్ అయితే వచ్చాయంట. ఏంటి దాని పేరు ఏంటంటే WASP 127b దాని పేరు. ఎక్సో ప్లానెట్స్ ఇలాగే ఉంటాయి వాటి పేర్లు. ఓకే, మనకి 520 లైట్ ఇయర్స్ అవేలో అయితే ఉందంట మనకి మిల్కీ వే నుంచి. విచ్ స్టేట్ లాంచ్డ్ ద ఫస్ట్ హ్యూమన్ పవర్డ్ అండర్ వాటర్ సబ్మెర్సిబుల్ అండర్ ద డీప్ ఓషన్ మిషన్. సో డీప్ ఓషన్ మిషన్లో భాగంగా మనకి ఏంటంటే అండర్ వాటర్ సబ్మెర్సిబుల్ అయితే తయారు చేశారు. దాని పేరు మత్స్య 600 అనమాట. సో 600 meters వరకు మనం అండర్ వాటర్ వెళ్ళి హ్యూమన్స్ అక్కడ మనకి కావాల్సిన ఎక్స్ప్లోరేషన్ అది చేసే విధంగా తయారు చేస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు మనకి జస్ట్ 500 meter డెప్త్లోనే జరిగింది ఫస్ట్ ఫేజ్లో. 2026 కల్లా 6,000 meters దాకా వెళ్ళాలని. ఓకే, నెక్స్ట్ ఐఐటి. విచ్ ఐఐటి డెవలప్డ్ బ్యాక్టీరియా బేస్డ్ మెథడ్ టు రెడ్యూస్ సాయిల్ పొల్యూషన్ అండ్ ఎయిర్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్కి హెల్ప్ అయ్యే విధంగా, సాయిల్ పొల్యూషన్ తగ్గే విధంగా ఒక బ్యాక్టీరియాని అయితే కనుక్కున్నారంట ఐఐటి బాంబే వాళ్ళు. ఓకేనా, నెక్స్ట్ విచ్ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇంట్రడ్యూస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ బిల్ట్ డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్. డ్రైవర్లెస్ మెట్రో ట్రైన్ని స్టార్ట్ చేసిన మెట్రో రైల్ కార్పొరేషన్ ఏది అంటే బెంగళూరు మెట్రో అనమాట. సో ఇది మన సొంతంగానే తయారు చేసుకున్నాం. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ప్రాజెక్ట్ విస్తార్? ప్రాజెక్ట్ విస్తార్ ఎయిమ్ ఏంటి? అగ్రికల్చర్ సెక్టర్ సంబంధించి రీసెంట్గా లాంచ్ చేశారు ఇది. దాని ఎయిమ్ ఏంటంటే ఇదొక డిజిటల్ ఇనిషియేటివ్. సో క్రాప్ మార్కెటింగ్ అండ్ వాల్యూ చైన్స్ వీటన్నిటికి సంబంధించిన డేటా ఏదైతే 12,000 స్టార్టప్స్ ఉన్నాయో వాటి దగ్గర నుంచి డేటా తీసుకుని ఇంటిగ్రేట్ చేసి వాళ్ళకి గైడ్ చేస్తారనమాట అగ్రికల్చర్ విషయంలో కానీ, లేదా దాన్ని మార్కెట్ చేసుకునే విధంగా వాటికి. ఓకేనా, దాన్నే ప్రాజెక్ట్ విస్తార్ అంటారు. అంటే లైక్ ఈ సాయిల్లో ఏ పంట వేయాలి, ఏ క్లైమేట్లో ఎలా ఉండాలి ఏంటి, ఇటువంటి గైడెన్సెస్ అనమాట. రీసెంట్గా లాంచ్ అయిన ఎంటిటీ లాకర్ ప్లాట్ఫామ్ యొక్క పర్పస్ ఏంటి అంటే డాక్యుమెంట్ మేనేజ్మెంట్ అండ్ వెరిఫికేషన్. ఓకేనా, ఇది సెంట్రల్ గవర్నమెంటే లాంచ్ చేసింది అనమాట. సో ఏంటంటే సెక్యూర్ వెరిఫికేషన్ ఆఫ్ బిజినెస్ రికార్డ్స్ డిజిటల్గా అయ్యే విధంగా లాంచ్ చేశారు. బేసిక్గా మనం ప్రతి సర్టిఫికెట్ క్యారీ చేసే పని ఉండదు. ఇంకా ఎంటిటీ లాకర్ అంటే దానిలోనే మీరు వెరిఫికేషన్ కానీ లేకపోతే స్టోర్ చేసుకోవటం కానీ ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా క్వశ్చన్స్ ఏ రేంజ్ క్వాలిటీతో ఉన్నాయో. సో అదే విధంగా మన దగ్గర బెస్ట్ క్లాసెస్ అయితే ఉంటాయి. సో ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు కోర్సెస్, ఫుల్ కోర్సెస్ లైక్ గ్రూప్ డి కానీ, టెక్నీషియన్ కానీ, ఏఎల్పి కానీ ఫుల్ కోర్సెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకే దగ్గర మీకు మొత్తం కవర్ అయిపోద్ది అనమాట. అంటే ఇంక్లూడింగ్ ఏమేమి వస్తాయి మీకు ఇందులో మ్యాథ్స్, రీజనింగ్, అలాగే జిఎస్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్తో సహా మొత్తం కవర్ అవుద్ది అనమాట. అండ్ ఏఎల్పి వాళ్ళకైతే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ కరెంట్ అఫైర్స్ని యూజ్ చేసుకుంటూనే ఇవి కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. అండ్ కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే 10% ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. మనం ఒక మూవీకి వెళ్తేనే ఇప్పుడు మీకు 1,000 రూపీస్ పైన అవుతుంది. లెస్ దాన్ 1,000 రూపీస్ మీకు ఫుల్ కోర్స్ అనేది వచ్చేస్తుంది. సో ఒకే దగ్గర మొత్తం నేర్చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ
ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అండ్ అలాగే మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నా గురించి మాట్లాడాలనుకుంటే నేను ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, అదేవిధంగా ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. సో ఇప్పుడు జరగబోయే గ్రూప్ డి కానీ టెక్నీషియన్ కానీ ఇవన్నీ కూడా నాకు ఐడియా ఉంది. డెఫినెట్గా నేను మిమ్మల్ని బెటర్గా గైడ్ చేయగలుగుతాను. విత్ గుడ్ స్కోర్ నేను క్లియర్ చేశాను అనమాట. సో ఖచ్చితంగా తీసుకోవడానికి చూడండి, డెమోస్ కూడా ఉంటాయి, చెక్ చేసుకోండి. అండ్ తీసుకోవడం కూడా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కన్నా కలిపి ఫుల్ కోర్స్ తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మీకు డెఫినెట్గా ఒకే దగ్గర మొత్తం ఫుల్గా కవర్ అవుతుంది. ఒక సబ్జెక్ట్లో బాగుంటే సరిపోదు కదా, మొత్తం మనకి జాబ్ రావంటే మొత్తం అన్నది కరెక్ట్గా రావాలి. ఓకే, అలాగే ఇక్కడ ఉన్న అన్ని కోర్సెస్ మనం లాంచ్ చేసిన ప్రతి ఒక్క కోర్స్ని ఒకే దగ్గర తీసుకోవాలనుకుంటే కూడా ఫుల్ కాంబో కూడా ఉంది, కావాలనుకుంటే అది కూడా చెక్ చేసుకోండి. అండ్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, అండ్ మీకు రైల్వే నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఏమైనా అప్డేట్స్ వెంటనే తెలియాలి, రియల్ జెన్యున్ అప్డేట్స్ అంటే ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను మీకు పోస్ట్ చేస్తాను. అండ్ దాంతోపాటు నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ కూడా కింద ఇచ్చాను, ఒకవేళ మీరు ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది చాలా చాలా, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు మనకు కూడా వ్యూస్ అది ఎక్కువ ఉంటే ఇటువంటి వీడియోస్ని తీసుకురావడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ పడుతుంది అనమాట. సో దట్ కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఇంకొంచెం బెటర్గా ఫాస్ట్గా మోటివేటెడ్గా ఎక్కువ క్లాసెస్ మీకు ఫ్రీగా తీసుకురావడానికి ఉంటుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఉంచుకోండి. ఎందుకంటే మీకు ఇట్లాంటి క్లాసెస్ ఉంటాయి, దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ ఉంటాయి, అండ్ ఏమైనా అప్డేట్స్ ఉంటే ఆ అప్డేట్స్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఒకే దగ్గర మొత్తం కవర్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం చెప్తున్నవి ఈ కరెంట్ అఫైర్స్ ఓన్లీ రైల్వేకనే కాదు, ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ఓకేనా, సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్రతి మంత్ మీకు దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు ఇట్లాగా లాస్ట్ 1 ఇయర్వి, సో ఇట్లాంటి మొత్తం మీకు కావాల్సిన కరెంట్ అఫైర్స్ సంబంధించి మొత్తం సెక్షన్ ఇక్కడ కవర్ అయిపోతుంది. అండ్ మీకు ఇంకా ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ లాస్ట్ 12 month సిరీస్లో మనం ఆల్రెడీ స్పోర్ట్స్ కవర్ చేసుకున్నాం, ఇప్పుడు ఎస్ఎన్టీ కవర్ చేసుకున్నాం కదా, సైన్స్ అండ్ టెక్. నెక్స్ట్ ఏ వీడియో కావాలి అన్నది కామెంట్ చేస్తే నెక్స్ట్ ఆ సిరీస్లో ఆ వీడియో తీసుకొస్తాను. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఎవరైతే ఈ స్పోర్ట్స్ వీడియో మనం ఆల్రెడీ చేసి చూడలేదో అది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అండ్ దాంతోపాటు లాస్ట్ 1 year పాటు జరిగింది మంత్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ వైజ్ డిసెంబర్, నవంబర్, అక్టోబర్, జాన్ వరకు ఉంటుంది. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఇది కూడా నేను ప్లేలిస్ట్ ఇస్తాను, చూడని వాళ్ళు ఇది కూడా కవర్ చేసుకోండి. మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్కి ఏంటంటే మీకు లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అడుగుతుంటారు. అట్లీస్ట్ మినిమం అయితే 6 months ఖచ్చితంగా చదవాలి. మీకు టైం ఉంటే 1 year పాటు చదువుకోండి, ఎక్కువ బిట్లు పెట్టగలుగుతారు. ఓకే అని చెప్పే కదా, దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ మన యాప్లో ఫ్రీగా దొరుకుతాయి. సో అది ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా టాపిక్ కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, తేజస్.